మత్తయి సువార్త 26వ అధ్యాయం 38 నుంచి నేను చదువుతాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలోనికి ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండో మారు వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చి 43వ వచనం, వారు మరల నిద్రించుట చూచెను. ఏల అనగా వారి కన్నులు భారంగా ఉండెను. ఆయన వారిని విడిచి మళ్ళీ వెళ్ళి ఆ మాటలే చెప్పి ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల దగ్గరికి వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది అన్నాడు. ఇది ఈ సందర్భం మనకు తెలుసు కదా. పస్కా ఆచరించేశారు, అక్కడి నుంచి ఒలీవ కొండకు వెళ్ళారు. అక్కడ గెత్సేమనే అనే ఒక ప్లేస్ ఉంది, ఒక తోట ఉంది. ఆ తోటలో ప్రేయర్ చేయాలి. ఈయనకి తెలుసు ప్రమాదం, సమస్య ఏం జరగబోతుందో వాళ్ళకి తెలియదు. అయితే వాళ్ళతో ఏమన్నాడంటే, మీరు ఇక్కడ ఉండి ప్రేయర్ చేయండి, శోధన ఉంది, ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన కొంచెం ముందుకెళ్ళి ఏకాంతంగా కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వచ్చేసరికి ఏం చేశారంటే శిష్యులందరూ పడుకున్నారు. మళ్ళీ లేపాడు. లేపి, ఒక గడి అయినా మేలుకొని ఉండరా, నా గురించి ప్రార్థన చేయండి, ఎందుకంటే శోధన ఉంది, మీరు శోధనలోకి వెళ్ళకుండా ప్రార్థన చేయండి అని ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. అంటే ప్రేయర్ చేయండి అంటే వాళ్ళు ఏమంటున్నారు? చేయమంటలేదు, చేస్తామంటున్నారు. ఎందుకు? ఆత్మ రెడీగానే ఉంది, ప్రార్థన చేయాలి. ప్రభు చెప్పాడంటే, శోధన అని చెప్పాడంటే మామూలుగా ఉండదు, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అని ఆత్మ సిద్ధంగా ఉంది. కానీ శరీరం బలహీనంగా ఉంది. కళ్ళు ఎలా ఉన్నాయంట? భారంగా ఉండండి. మరి ఏం చేశారో మనకు తెలీదు. ఆ ముందు రోజులు ఇవన్నీ చూస్తే కూడా వీళ్ళకి నైట్ పెద్ద ఏముందండి, నైట్ కరెంట్ ఉందా అక్కడ? ఏమన్నా ప్రయాణాలు నైట్ చీకటి పడగానే తినేసి కాసేపు ప్రేయర్ చేసుకుని పడుకోవడమే, పొద్దుటే లేకడమే. ఎందుకో మాత్రం కళ్ళు వాళ్ళకి భారంగా ఉన్నాయండి. అంటే శరీరం రెడీగా లేదు, మనసు మాత్రం ప్రేయర్ చేయాలని ఉంటుంది. అంటే ఆత్మ సిద్ధంగా ఉంది, మనసు సిద్ధంగా ఉంది, శరీరం అందుకు సిద్ధంగా లేదు. మూడోసారి వచ్చాడు. వచ్చి, ఇక పడుకోండి, శోధన తప్పించే అవకాశం వచ్చింది, కానీ మీరు ప్రేయర్ చేయలేదు, ఇంకా అయిపోయింది టైము, శోధకుడు వచ్చాడు. ఓ మాట అడుగుతాను, ఒకవేళ మిగతా శిష్యులు పడుకున్నా, పేతురు గనక ప్రభు అక్కడ ప్రార్థన చేస్తుంటే పేతురు ఇక్కడ మోకాళ్ళు వేసి, ప్రభువా 3 సార్లు నిన్ను ఎరగనని అంటానని చెప్పావు, ఇది నువ్వు తప్పించు అను, తండ్రి నన్ను తప్పించి ఇందులోంచి ఈ శోధనలో పడకుండా యేసు ఎవరో నాకు తెలీదు అనే దౌర్భాగ్య పరిస్థితి నాకు రాకుండా చేయని ప్రార్థన చేసి ఉంటే ఏం జరుగుండేది? ఆలోచించు. ఏముంటుంది? వెరీ సింపుల్. ఎవడో వచ్చి అడగడో, ఒకవేళ అడిగినా నాకు తెలిసొద్దుడు, లేదా ప్రభువుకి ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళకపోదుడు, ఎక్కడో ఉండి ప్రభువా తప్పించు యేసును తప్పించని తండ్రికి ప్రార్థన చేసి ఉండేవాడు, ఏదో ఒకటి జరుగుండేది. ఎందుకంటే శోధన నుంచి తప్పించబడ్డానికి ఒక దారి ప్రార్థన చేయుట. దేవునికి స్తోత్రం. అయితే ఇంకొక చిన్న మాట నేను మీకు చెప్పాలి ఈరోజు. ఏంటంటే, మనందరం హ్యాపీగా నిద్రపోవాలనేది దేవుని కోరిక, అందులో ఏం డౌట్ లేదు కదా. మనకి రెస్ట్ ఇవ్వాలని దేవుడు కోరుకోవట్లేడు. కానీ ఇక్కడేంటి సందర్భం? ఇక్కడ అందుకు రివర్స్, పడుకోవడానికి లేదు ఇక్కడ. మీరు పడుకోవద్దు, ఇంకానే తర్వాత ఏదో పడుకుందరు, కానీ ఇప్పుడు మాత్రం పడుకోవడానికి లేదు అని అంటున్నాడు. దేవుడే, ప్రభువే మనకి హాయిగా నిద్రపోవడం అనేది ఒక కృపా భాగ్యం అని ప్రసంగిలో కావచ్చు, మిగతా చోట్ల కీర్తనల్లో కావచ్చు మనకు కనబడతాయి. కానీ ప్రభువే ఏమంటున్నాడంటే, అక్కడ పడుకోవద్దు అన్నాడు, మీరు నిద్రపోవద్దు అన్నాడు. ఈరోజు చెప్పాలనుకున్నది కూడా అదే. దేవుడే మనకి ఇలా చెయ్యండి అని చెప్పి, దేవుడే మళ్ళీ దానికి వ్యతిరేకంగా చెప్పిన సందర్భాల కోసం అవి వేరు ప్లేసుల్లో ఒక్కొక్క చోట ఎలా చేయాలి, ఒక చోట అలా చేయాలి. రెండు కరెక్టే, మళ్ళీ ఇందులో ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్.
రెండు కరెక్టే. ఎక్కడ ఏది చేయాలి అనే ఒక బ్యాలెన్స్ ఉంటుంది, ఒక వివేకం ఉంటుంది. అది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ తెలుసుకునే క్రమంలో ప్రతిసారి ఒక మాట మాత్రం మన మైండ్లోకి రావాలి. ఏంటంటే ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధంగా లేదు. ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ కాదు, మన ఆత్మ, మనసు, మనుష్యాత్మ. మన ఆత్మ, మన మనసు రెడీగా ఉంది, కానీ మన బాడీ అందుకు సహకరించట్లేదు. ఇలాంటి కండిషన్లో మనం ఏం చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మూలంగా రెండు విషయాలు ఈరోజు. ఒకటి, దేవుడికి ఇష్టమే, దేవుడే చేయమంటాడు కొన్నిటిని, కానీ కొన్ని సందర్భాల్లో వాటిని మానుకోమని కూడా దేవుడే చెప్తాడు. ఏ సందర్భంలో మనం ఏది అప్లై చేసుకోవాలి అనే దాన్ని చూసుకుంటూ, ఆత్మ సిద్ధమైనా కానీ శరీరం సిద్ధం కానప్పుడు ఎలాగో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది, బట్ మనం వెళ్తుండగా మీకు క్లియర్గా అర్థమవుతుంది. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం, స్తోత్రం చెల్లిద్దామండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనతో చాలాసార్లు ఒక మాట చెప్తారు, ఏంటంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అందుకు ఎలా అంటాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఎప్పుడూ మంచిదే, వెలుగు ఎప్పుడూ మంచిదే. అంటే జనం మనల్ని చూసి చాలా క్రైస్తవులు అంటే చాలా మంచివాళ్ళరా వాళ్ళు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి అంటాడు. అంటే మనం మాట్లాడేమంటే చాలా రుచికరంగా ఉంటుంది. అంటే ఏ ఇబ్బందులకరమైన మాటలు మాట్లాడరు, గొడవలు పెంచరు, ఏ విధమైన సమస్యలు తేరు అనే ఒక అభిప్రాయాన్ని లోకస్తులు కలిగి ఉండాలి మన గురించి. మంచి సాక్ష్యం. పేతురు ఇలా అంటాడు, మీరు ఏ సంగతుల్లో ఏ విషయాల్లో చెడ్డవారిని దూషించబడ్డారో ఆ విషయాల్లో మీరు మారు మనసు పొందడం వాళ్ళు చూసి ఆశ్చర్యపోవాలి. ఇంతలా ఎలా మారిపోయారు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అని వాళ్ళు ఆశ్చర్యపోయేలాంటి గొప్ప సాక్ష్యం మనకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, అదే దేవుడు అన్న ఇంకొక మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులా. ఇందాకేంటి అసలు జనాలు మన గురించి ఏమని చెప్పుకోవాలా? మంచిగా చెప్పుకోవాలి, మంచి సాక్ష్యం ఉండాలి, చాలా గౌరవం మనకి ఇవ్వాలి. ఇందాక మాటలు ఎక్కడేమన్నాడు? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. దేవునికి స్తోత్రం. ఇది కూడా ఉంది. అంటే లోకస్తులు మనల్ని తిట్టుకున్నప్పుడు, మన మీద నింద మోపినప్పుడు, మన గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు అయ్యో నా సాక్ష్యం పోయిందని బాధపడకూడని సందర్భాలు. మీకు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి రాజ్యాంగంలో సువార్త ప్రకటించడానికి హక్కులు అందులో ఉన్నాయి. మత స్వాతంత్రపు హక్కు ఉంది, తర్వాత ఫ్రీడమ్ టు స్పీచ్, మనం ఏది కావాలంటే అది మాట్లాడడానికి మనకి స్వేచ్ఛ ఉంది. మన సాధారణమైన హక్కులు ప్రతి ఒక్కరికి. అంటే ఈ దేశంలో పుట్టినవాడు, వాడు పుట్టిన వెంటనే 18వ సంవత్సరం వచ్చేసరికి వాడికి ఈ హక్కులన్నీ వాడికి అప్లై అయిపోతాయి. తనకి ఆస్తి హక్కు కావచ్చు, ఇవన్నీ అప్లై అవుతాయి. ఇప్పుడు ఎవరైనా సువార్త ప్రకటిస్తుంటే, అంటే ఇంతకు ముందు ప్రభుత్వ కాలం గురించి చెప్తున్నారు, ఎవరైనా సువార్త ప్రకటిస్తుంటే దాన్ని మతోన్మాదులు అడ్డుకుంటే పోలీసులు తిట్టేవాళ్ళని. వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు సువార్త చేసుకోవడానికి హక్కు ఉందని వాళ్ళని తిట్టేవారు, కొంతమందిని లోపలేసేవారు. కరపత్రికలు పంచుతుంటే ఎవరైనా అడ్డుకుంటే మానవ హక్కుల సంఘాల వాళ్ళు కావచ్చు, లేదా డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా కోర్టులు, లాయర్లు, ఎంత దూరం పోయినా సరే క్రైస్తవులకే సపోర్ట్. ఎందుకంటే రాజ్యాంగంలో సువార్త చేయడానికి లేదా మనం నమ్మే విశ్వాసాన్ని మనం ప్రకటించుకోవడానికి మనకి హక్కు ఇవ్వబడింది. ఇప్పుడు మతోన్మాదులు మనల్ని తిట్టచ్చు తప్ప సొసైటీలో మనం సువార్త ప్రకటించుకున్నంతకాలం రాజ్యాంగ ప్రకారమే మనం చేస్తున్నాం. కాబట్టి మానవ హక్కుల సంఘాలు కావచ్చు, కోర్టులు కావచ్చు, లేదా డిపార్ట్మెంట్లో నిజాయితీ పరులు కావచ్చు, వీళ్ళందరూ మనకు సపోర్ట్. ఇప్పుడు క్రైస్తవులు తప్పేం లేదా, అది వాళ్ళకి హక్కు ఉంది.
మీరు రాజకీయాల గురించి ఎలా చేస్తున్నారు అంటున్నారు. ఓకే, మంచిది. మొన్న ఒక చిన్న షార్ట్ వీడియో ఎవరో తిప్పుతున్నారు. అందులో ఒకడు కూర్చుని ఏమని చెప్తున్నాడంటే, త్వరలో రాజ్యాంగం మార్చేస్తాం మేము, అప్పుడు రండిరా బయటికి, అప్పుడు చూపిస్తాం మేము అంటే ఏంటో అని చిన్న వీడియో వచ్చింది. నిజంగా మార్చేశారు అనుకుందాం, బోల్డ్ మార్చేశారు ఆల్రెడీ, అందులో చాలా మార్చేశారు, అందులో ఇది కూడా మార్చేశారు అనుకుందాం. మార్చేస్తే ఇప్పుడు మనం కనుక సువార్తకు వెళితే ఈసారి అదే మానవ హక్కుల సంఘాలు ఏమంటారో తెలుసా? రాజ్యాంగ విరుద్ధమైన వాళ్ళు క్రైస్తవులు. డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, మీ రాజ్యాంగం మిమ్మల్ని నోరు మూసుకుని ఉండమంటే మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు? మీరు చర్చిలకు వెళ్ళి ఆరాధన చేసుకోండి, ఎవరు కాదంటున్నారు. కానీ బయటకు వచ్చి మీది కరెక్ట్ అని కానీ యేసుక్రీస్తు గురించి కానీ ప్రకటించడానికి రాజ్యాంగం ఒప్పుకోదు అని మనకు అందరూ రివర్స్ అయిపోతారు. జనులు మనల్ని నిందిస్తారు, జనులు మన మీద చెడ్డ మాటలు పలుకుతారు, జనులు మనల్ని తిడతారు, కొడతారు కూడా. అప్పుడేం చేయాలి? నేను అందుకే మిమ్మల్ని సువార్త ప్రకటించమని చెప్పాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి రాజ్యాంగంలో హక్కు ఉంది, మీరు సువార్త ప్రకటించండి నేను చెప్పను. మనకి హక్కు ఉన్నందుకు కాదు సువార్త ప్రకటిస్తుంటా, యేసయ్య చెప్పినందుకు. దేవునికి స్తోత్రం. ఈరోజు సమాజం మనల్ని ఎందుకు కొంతవరకు సపోర్ట్ చేస్తుందంటే, రాజ్యాంగంలో కూడా సువార్త చేయడానికి హక్కు ఉంది కాబట్టి. రేపు రాజ్యాంగంలో అది మారిపోయింది అనుకో, బైబిల్ ఆజ్ఞ మాత్రమే మిగులుతుంది, మనకి రాజ్యాంగం ఉండదు. ఇప్పుడు అందరూ ఏంటంటే స్పెషల్గా లాయర్లు మీటింగ్లు పెట్టి, ఫెలోషిప్లు పెద్దలు అందరూ మీటింగ్లు పెట్టి, మనకి ఈ హక్కు ఉంది కాబట్టి మనం సువార్త చేద్దాం. హక్కుని బట్టి సువార్త చేస్తే రేపు హక్కు ఉండదు, అప్పుడేం చేస్తాం? అప్పుడేమని పెడతాం మీటింగు? అప్పుడు ఏమని చెప్తాం పాస్టర్లకి? అది కాదండి, హక్కు ఉంది కాబట్టి వెళ్ళమన్నారు, ఇప్పుడు హక్కు లేదు కదా, మరి మీరు ఎందుకు వెళ్ళమంటున్నారో అని వాళ్ళే అడుగుతారు. హక్కుతో సంబంధం ఏముంది మనకి? జనులు ఈరోజు మనకి సపోర్ట్గా ఉండొచ్చు ఈ విషయంలో, రేపు మనకు వ్యతిరేకం అవ్వచ్చు, రేపు మనల్ని నిందించవచ్చు, రేపు మనల్ని అవమానించవచ్చు, చెడ్డ మాటలెల్లా పలకొచ్చు. యేసయ్య ఏమంటున్నాడంటే, అప్పుడు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. ధన్యులు మీరు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేస్తున్నప్పుడు కొన్నింటికి ప్రజలు పొగుడుతారు, అందులో ఉన్న వాటి కోసమే కొన్నింటికి ప్రజలు పొగుడుతారు. ఉదాహరణకి పేదలకు భోజనాలు పెడతాం అనుకోండి, ఎవరన్నా వెళ్ళిపోతా చూస్తే వీళ్ళు ఎవరో కానీ చాలా మంచి వాళ్ళరా భోజనాలు పెడుతున్నారు అనుకుంటారు. క్రైస్తవులు అని తెలిసిందనుకో, వాళ్ళకి క్రైస్తవుల్లో చాలా మంచి వాళ్ళు ఉన్నారా, పేదలకు భోజనాలు పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు అని అనుకుంటారు. కొన్ని పనులకి వాళ్ళు పొగుడుతారు, కొన్ని పనులకి వాళ్ళు తిడతారు. అయితే ఇక్కడ విషయం, నిన్ను జనులు తిట్టేది ప్రభు చెప్పిన దానికోసమా చెప్పని దానికోసమా? ప్రభు చెప్పిన దానికోసమా చెప్పని దానికోసమా? ప్రభు చెప్పని దానికోసం తిడుతున్నారనుకో, అది నీ పాపం, దాన్ని మార్చుకో. ప్రభు చెప్పిన దానికోసం తిడుతున్నారనుకో, ఆ నిందలు సంతోషంగా తీసుకో. నీకు సాక్ష్యం ఎంత అవసరమో, ఈ మాట గుర్తుపెట్టుకో, నీకు సాక్ష్యం ఉండడం ఎంత అవసరమో, కొన్నిసార్లు ప్రభు కోసం సాక్ష్యం పోగొట్టుకోవడం కూడా అంతే అవసరం. కొన్నిసార్లు ప్రభు కోసం సాక్ష్యం పోగొట్టుకోవడం కూడా అంతే అవసరం. మీరు మనం అపోస్తుల కార్యాలు జాగ్రత్తగా చదివితే, అపోస్తులు తమ సాక్ష్యాన్ని పోగొట్టుకోవడంలోనే సువార్త అద్భుతంగా జరిగింది. దేవునికి స్తోత్రం. అవునా కదా? పరిసయ్యులు అందరూ పిలిచి, మీరు అల్లరి పుట్టిస్తున్నారు, సమాజంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు ప్రకటించడం వల్ల, ఒకరు ఇది నమ్ముతున్నారు, ఒకరు అది నమ్ముతున్నారు, మీరు నమ్మేదానికేమో మాకు ఇష్టం లేకపోవడం వల్ల మా వాళ్ళు మీ మీద దాడులు చేస్తున్నారు, ఇవన్నీ జరగడానికి వీల్లేదు, కాబట్టి మీరు మౌనంగా ఉండాలని కోర్టులో తీర్పు తెచ్చారు. కోర్టులో నిలబెట్టి స్టెఫన్ని చంపడం కావచ్చు, తర్వాత పేతురు యోహానుల్ని కావచ్చు, మిగతా వాళ్ళందరికీ భయంకరమైన వార్నింగ్ ఇచ్చింది. అంటే యూదులకు ఒక కోర్టు ఉంది, అదే ఒక గవర్నమెంట్ లాగా యాక్ట్ చేస్తుంది యూదులకి. అలాంటిది చెప్పింది స్ట్రైట్గా, మీరు ఇది చేయడానికి వీల్లేదు అని. వాళ్ళు ఏం చేశారంటే అపోస్తులప్పుడు, సమాజంలో మనకు చెడ్డ పేరు వచ్చేలా ఉందిరా, యేసు ప్రభుకి చెడ్డ పేరు వచ్చేద్దాం మన వల్ల, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎవరికాళ్ళు సైలెంట్గా ఇంట్లో ఉండిపోదాం అన్నారా? కాదు, అలా అనుకోలేదు. వాళ్ళు ఏమని అనుకున్నారంటే, మేము మీ మాట వినాలా యేసయ్య మాట వినాలా అని అడిగారు. దేవునికి స్తోత్రం. ఒకటే క్వశ్చన్, ఇంకా మీ మాట వినాలా యేసుక్రీస్తు మాట వినాలా, మీరు చెప్పినట్టు చేయాలా దేవుడు చెప్పినట్టు చేయాలా అని అడిగేసి వాళ్ళని ఒక మాట వచ్చేసారంతే.
దేవుడు వారికి తోడుగా ఉండి ఎక్కడికి చెదరగొట్టినా అక్కడ సువార్త చేసుకుంటూ వెళ్ళారు. కొంతమంది వాళ్ళని తిడుతున్నారు, కొంతమంది ప్రభువుని అంగీకరిస్తున్నారు. ఇప్పుడు సాక్ష్యం ఉందా లేదా వాళ్ళకి చెప్పండి, ఉందా లేదా? కొంతమంది దగ్గర లేదు, కొంతమంది దగ్గర ఉంది. నువ్వు ఎలాగా ఆలోచిస్తావు ఈ విషయంలో? నువ్వు ఎలా ఆలోచిస్తావు? సపోజు ఒక నైట్ మీటింగ్ పెట్టాం చర్చిలో. మీటింగ్ పెడితే నువ్వు మీటింగ్కి వస్తుంటే, ఓహో రాత్రులు వెళ్తుంది ఈవిడ, ఏదో ప్లాన్ చేసినట్టున్నారు రైల్లో అన్నాడు ఎవడో. చర్చికి వచ్చి చాలా బాధపడి, అయ్యో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాను, ఇప్పటికి గయ్యాలుగా ఉండి దాన్ని సైలెంట్ అయిపోయాను, చాలా మంచి సాక్ష్యం తెచ్చుకున్నాను, ఈ మీటింగ్కి రావడం వల్ల నా సాక్ష్యం పోతుంది అని రేపు ఇంటి దగ్గర ఆగిపోవాలని దేవుడు కోరుకుంటాడా, చర్చికి రావాలని కోరుకుంటాడు? సాక్ష్యం పోగొట్టేసుకోమన్నాడు. అయితే ఇదే నేను చెప్పాలనుకుంటా. ఒక చిన్న తేడా రెండిటికి. కొన్నిసార్లు సాక్ష్యం పోతుంది వాళ్ళ దగ్గర, పోనివ్వండి. నా నిమిత్తం నిందలైన చెడ్డ మాటలైనలా మీ మీద వాళ్ళు పలికినప్పుడు మీరు ధన్యులు, దేవునికి స్తోత్రం. దేవుడు వద్దన్న పని చేసి మీరు సాక్ష్యం పోగొట్టుకోకండి, అది తిడతాడు మళ్ళీ. అందుకే పేతురు అంటాడు, ఏ సంగతుల్లో చెడ్డవారని దూషించారో అందులో మారడాన్ని బట్టి సంతోషించాలని చెప్తూ, కీడు చేసి బాధ అనుభవించడం కంటే మేలు చేసి బాధ అనుభవించడం మేలు, దేవునికి స్తోత్రం. మేలు చేసి, సువార్త అంటే ఏంటి? ఇతరులకు మేలు చేయడం. దేవుని సన్నిధికి రావడం అంటే ఏంటి? మన ఆత్మలకు మేలు చేయడం. మేలు ద్వారా మనం కీడు అనిపిస్తామా, దోషం అనిపిస్తామా? నో ప్రాబ్లం. అది సాక్ష్యం పోయినట్టు కాదు. క్రీస్తు కోసం మనం వెళ్ళడం, మనం చేయడం వల్ల సాక్ష్యం పోయినట్టు కాదు. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు చాలా బాగా చదువుతాడు, మంచి ఉద్యోగం చేస్తాడు అనుకునేవారు. బిజినెస్ చేసినాడు, చాలా మంచి బిజినెస్ చేస్తున్నాడు అనేవారు. మానేసి సేవకు రాగానే మా చుట్టాలు అతనే, మా చిన్నాన్నగారు అబ్బాయి అడిగాడు, రే సడన్గా మానేసి సేవకి వెళ్ళిపోయావు అంటే బిజినెస్లో కంటే డబ్బులు బాగా వస్తాయా అని అడిగాడు నన్ను. ఆడి బిజినెస్ చేస్తాడు, మనసులో ఏముంటుంది? బిజినెస్లో కంటే డబ్బులు బాగా వస్తాయా అన్నాడు. నేనేం చెప్పాలి? చూస్తావు కదరా నువ్వు అన్నాను. ఎందుకంటే ఆళ్ళూరే వచ్చాను సేవకు, దేవునికి స్తోత్రం. ఆడు ఈ ఊళ్ళోనే ఉంటాడు. చూస్తావు కదరా నువ్వు అన్నాను. బిజినెస్లో సంపాదించండి 6 నెలలకి ఎగరగొట్టేశాను, రూపాయి లేకుండా ఖర్చు పెట్టేశాను. నా సంపాదన వేరే సంపాదన మీద వచ్చాను. ఆ సంపాదన అది అయితే సంపాదించుకోగలిగాను, దేవుని స్తోత్రం. ఇంకా బ్యాలెన్స్ సంపాదించుకోవాల్సిందే. అప్పుడు దాకా ఈ నమ్ముకున్న దేవుడు వీడికి చాలా మంచి వ్యాపారం ఇచ్చాడరా అని చెప్పుకున్న వాళ్ళే, వీడు డబ్బుల గురించి సేవకు వచ్చాడు అని చెప్పాడు. వాళ్ళే చెప్పుకున్నారు. నా సాక్ష్యం పోయిందా వచ్చిందా? ఇప్పుడేమో నా సాక్ష్యం పోయింది ఆడి దగ్గర, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ధన్యుడు, దేవుని స్తోత్రం. ఆడి దగ్గర పోతేనే నాకు మంచిదైంది. ఇప్పుడు ఆడి దగ్గర ఉంటే ఏంటి, పోతే ఏంటి? మన పని ఏంటంటే దేవుడు ఏం చెప్పాడో అది చేసుకుంటూ వెళ్ళడం. ఆ సందర్భాల్లో కొన్నిసార్లు ప్రజలు మనల్ని పొగుడుతారు, కొన్నిసార్లు ప్రజలు మన మీద వస్తారు. ప్రజలు మనల్ని తిడుతున్నప్పుడు మనం ఏమైనా దేవుడు వద్దన్నది కనుక చేస్తున్నామా? ఉదాహరణకి గొట్టాలు పెట్టి లోపల బాక్సులు పెట్టి మనం ఆరాధన చేసుకుంటున్నాం అనుకుందాం. సడన్గా ఆరాధన టైంలో వచ్చేసారు ఒక 5-6 వచ్చేసి, ఏంటి మమ్మల్ని పడుకోనేవరా, మాకు మనశ్శాంతి లేనివరా, ఏంటి సౌండ్లు ఏంటి, ఇది అది అన్నారు. అంటే అప్పుడు ఆలోచించాలి మనం, అయ్యో వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. మనం గొట్టాలు తీసాం, లోపల బాక్సులు పెట్టి ఆరాధించుకుంటున్నాం. మళ్ళీ వచ్చేసారు ఒక 5. మాకు మనశ్శాంతి ఉన్నవరా, మమ్మల్ని ఊళ్ళో ఉండవరా. నేను చెప్పే ఒకటే మాట ఏంటంటే, ఇది నా ప్లేసు, మీరు ఉండాలంటే ఊళ్ళో ఉండొచ్చు, లేకపోతే లేదు. గొట్టాలు పీకేద్దాం, బయటికి బాక్సులు పెట్టారా పీకేస్తాం. చర్చిలో ఆరాధన చేసుకోవద్దంటారా? ఆగం, దేవునికి స్తోత్రం. అర్థమైంది? ఎందుకంటే ఆరాధించమని ఉంది. ఆత్మతో, సత్యంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో ఆరాధించమని ఉంది, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించమని లేదు. మన ఆరాధన కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉందంటే వాళ్ళు మార్చుకోవాలి తప్ప మనం ఏం చేయలేదు దానికి. ఎందుకంటే మనం లోపలే పెట్టుకున్నాం, లోపలే చేసుకున్నాం. లేదు ఇక్కడ ఎవరికో బాగోలేదండి, కొంచెం సౌండ్ తగ్గించంటే తగ్గించేస్తాం, వాళ్ళకి బాగలేదు కదా. వాడికి ఇబ్బంది ఉందా? వాళ్ళకి ఇబ్బంది ఉంటే నాకేంటి? వాళ్ళ ఇబ్బంది గురించి నేను ఎంత చేయగలనో అంతా చేస్తాను. కానీ కనీసం నేను ఆరాధించుకోవడం కూడా వాళ్ళకి ఇబ్బంది అనుకోండి, నేను దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే నాకు లేదు. నా గురించి చెడ్డగా అనుకుంటా, అది నా సాక్ష్యం పోయినట్టు కాదు. వీధిలో కూటం పెట్టాం, చిన్న కూటం పెట్టి సువార్త చేస్తున్నాం. ఎవడికో బాధేసి ఒక 5-6 తీసుకొచ్చి, మీరు ఎలా చేయడానికి వీలు లేదు అలాగెలాగన్నాడు.
ఏం చేస్తాం మనం? సువార్త ప్రకటించుకుంటాం. ఏం చేస్తాం? దేవుని స్తోత్రం. కోటం పెట్టుకున్నారు వాళ్ళు, కృతజ్ఞతతో కోటం పెట్టించుకున్నారు. జరుగుతుంది అది, దాన్ని కాదనడానికి లేదు. మనం ఒకరు తమ కృతజ్ఞతగా ఏదైనా చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అర్ధరాత్రి కేరళస్కి వెళ్ళారు ఒక బ్యాచ్. అర్ధరాత్రి ప్రకటిస్తున్నారు అదే సువార్త, యేసు ప్రభు పుట్టాడు అని. ఈసారి అడిగాడు ఒకళ్ళు వచ్చి, 10 మంది వచ్చి, ఏమయ్యా బాబు మమ్మల్ని నిద్రపోనివా? అప్పుడు ఆలోచిద్దాం. ఎందుకంటే దాని ద్వారా ఎవరికై సువార్త ప్రకటించదో మన సరదా తిరుగుతుంది. మన సంతోషాలన్నీ చంపేసుకుందాం పక్కోళ్ళ కోసం, మన భక్తిని చంపేసుకోవద్దు. దేవునికి స్తోత్రం. నేను చెప్పింది అర్థమైందా? మన సంతోషాలు చంపేసుకోవచ్చు, మన కంఫర్ట్ చంపేసుకోవచ్చు. ఇంకా ఎవరన్నా ఇబ్బంది పెడుతుంటే ఆరాధన చేసేటప్పుడు తలుపులు వేసుకుని ఆరాధన చేసుకుందాం. లేదంటే ఇంకా ఇబ్బంది పడుతుంటే సౌండ్ బయటికి వెళ్ళకుండా ఏదన్నా ప్రయత్నం చేద్దాం. అయినా ఇబ్బంది పడితే పోండరా అని అంటాం. నేను అనేది ఏంటంటే, నీ సంతోషాలు, నీ సరదాలు, నీ ఇష్టాలు ఏమన్నా చంపేసుకో ఇతరుల కోసం. కానీ దేవుడు చెప్పినవి ఉన్నాయే, వాటిని చేయడానికి గురించి నువ్వు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు, చేసుకుంటా పోవడమే. దేవునికి స్తోత్రం. ఆ విషయంలో అందుకే అన్నాడు, నా నిమిత్తం, మీ సరదాల నిమిత్తం నిందలైనా రాయలేదు. అందుకే అక్కడ ఎవరి నిమిత్తం అంట? నా నిమిత్తం. ఆయన అనగా ఆయన వాక్యం, ఆయన్ని ప్రకటించడం, ఆయన నిమిత్తం, ఆయన వాక్యం నిమిత్తం మనం ఏమైనా నిందలు, ఏదైనా వేదనలు, బాధలు, శ్రమలు, చెడ్డ మాటలు పలకబడినప్పుడు మనం సంతోషించాలి, ఆనందించాలి. దేవుడు మనల్ని ధన్యులు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒక చోట దొరికిపోయినప్పుడు కొంతమంది పాస్టర్లు ఎలా అంటుంటారు, అడిగి సైలెంట్గా అడి పని చేసుకోవచ్చు కదండి. నేను బాగున్నాను కాబట్టి చాలా సపోర్ట్ ఉంది. నన్ను ఎవడన్నా కుమ్మేసాడు అనుకో 100 మంది అంటారు. నేను అనుకున్నా నేను కుమ్మేస్తారని, నీడు కుదురుగా ఉంటాడు, ఆడి పని చేసుకోవచ్చు కదా. అప్పుడు నేను అయ్యో నా గురించి ఎలా అనుకుంటానా? అనుకోకూడదు. వాళ్ళకి నచ్చలేదు మనం చేసిన పని, అది దేవుడు చెప్పాడు కదా, దేవుడి గురించి కదా అనిపించాం. సంతోషించి గింతులు వేయదుముగాక, హల్లెలూయా. ఓసారి ఒక ఆయన అన్నాడు నన్ను ఇలాగే, అసలు అపోస్తలులు ఎవరన్నా ఇలాగ అది తప్పు ఇది తప్పు అని చెప్పి, ఎప్పుడు ఇది 2012లో యెహోవా సాక్షుల గురించి పాంప్లెట్ రాసినప్పుడు, ప్రారంభ సేవలో ఎన్ని దెబ్బలు తినేసానో నేను. దెబ్బలు అంటే కొట్టిన దెబ్బలు కాదు, ఇలాంటి దెబ్బలు. అసలు ఎందుకండి మీకు, మీ వయసు ఎంత, మీ సేవ మీరు చేసుకుంటే అలాగ అంత అనేసాడు. నేను అన్నాను, ఏమంటే పౌల్ని చితక్కొడేసేవారు కదా, ఎందుకంటారన్నాను. పౌల్ని ఎందుకు చితక్కొడేశారు చెప్పండి? ఎందుకు కొడేశారు? మామూలు కొట్టారా? ఒకసారి కొట్టేదిలేరా? జైల్లోకి వెళ్తే బుద్ధి రావాలి కదా, వచ్చిందా? రాలే. ఎన్నిసార్లు కొట్టినా బుద్ధి వచ్చిందా? రాలే. నేను పౌల్ని ఎందుకు కొట్టారండి అన్నాను. ఆగిపోయి అన్నాడు తెలుసా, పౌలుతో పోల్చుకుంటారా మిమ్మల్ని అన్నాడు. నేను పౌలుతో పోల్చుకోవడం ఏంటి, మీరే అన్నారండి అపోస్తలులు ఎవరైనా ఇలా చేశారా అని అడిగారు నన్ను. మీరే నన్ను అపోస్తలులతో పోల్చినందుకు నేను అపోస్తలుల విషయం చెప్పానండి, లేదంటే నేను చెప్పబోదును అన్నాను. అంటే ఆ పక్కన ఆడుతుంటాడు, ఎవడీడు అంటున్నాడు నన్ను. ఎందుకు ఆగాలి? దేవుడు మనకు ఒక విషయం చెప్పినాడు అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు మనకి. అంటే దేనికి అప్లై చేయాలి? వాళ్ళందరూ ఇదిగో లోకానికి మనం ఉప్పులా ఉండాలి, లోకానికి వెలుగులా ఉండాలి, అదేనా? ఇది లేదా రెఫరెన్స్? ఇది ఉంది. దీనిని ఎక్కడ అప్లై చేసుకోవాలి? అక్కడ అప్లై చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభు నిమిత్తం మనం చేసినప్పుడు, కొన్ని పనులు చేసినప్పుడు కొద్ది మందికి నచ్చుతాయి, కొద్ది మందికి నచ్చవు. కొన్ని విషయాల్లో మనుషులందరి దృష్టికి అనుకూలమైనది చేయంటాడు. రిఫరెన్స్ ఉంది బైబిల్లో, మనుషులందరి దృష్టికి అనుకూలమైంది చేయి. ఇంకో చోట ఏమంటాడు తెలుసా, మనుషులు సంతోషపెట్టేవాడు దేవుని సంతోషపెట్టంటాడు. దేవుని స్తోత్రం. ఏది ఏ సందర్భంలో వాడాలి అనేది మనకు తెలుసుకోకపోతే, ఈ ప్రొఫెసర్లో మేధావులు ఉన్నారే వాళ్ళు ఖచ్చితంగా దారి తప్పించేస్తారు మనల్ని. ఎందుకంటే ఒక గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఒక స్వార్థ ప్రకటించడం అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసినంతవరకు కాలేజీలో చెప్పడం, లేదా కెమెరా ముందు చెప్పడం, కొంతమంది కోసం చెప్తారు. దానివల్ల నేను ఏమంటారంటే ఇలా చేయండి సరిపోద్ది. ఎవడో గ్రౌండ్ లెవెల్లో సువార్త చేస్తే ఆడు నీ దగ్గరికి వచ్చాడు మీటింగ్కి, ఆడి దగ్గరికి ఎవడెళ్ళాడు? నువ్వు వెళ్ళలేదు కదా. వాడి దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి. మనం దేవుళ్ళో సాగిపోతుంటే, దేవుడు చెప్పినవి చేస్తుంటే కొన్నిసార్లు అవమానించబడతాం, కొన్నిసార్లు సాక్ష్యం పోతుంది, కొన్నిసార్లు నిందించబడతాం, హీనంగా మాట్లాడతారు. మనం ఏం చేయాలప్పుడు? ఏమీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుని పోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం చెప్పగానే మన ఆత్మ సిద్ధమైపోయింది. దేనికో తెలుసా? ఎవడైనా తిట్టినా సరే, గబుక్కుని ఎవడైనా కొట్టాడు మన సతీష్ని, నిన్నే కట్టమూరు వెళ్ళాడు సేవకే,
వెళ్ళాడు. ఎందుకంటే అనూహ్య ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ యోనా మ్యాటర్ని. ఎందుకు సీరియస్గా తీసుకోవాలంటే యోనా బాగానే ఉన్నాడు, వాళ్ళు అందరూ బాధపడిపోయారు. ఇప్పుడు వీడు అక్కడ బాగా వ్యాపారం చేసుకుంటాడు. ఇప్పుడు మొత్తం ఇంట్లో సభ్యులు కీర్తన గారి దగ్గర నుంచి పిల్లవాళ్ళ దగ్గర నుంచి అందరికి ఇబ్బంది వచ్చేది. అందుకే ఎత్తే సముద్రంలో పడేది యోనానే. మొత్తానికి వెళ్ళాడు, ఎలాగ తప్పదులే సేవకి ఏదో రోజు వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడే మనసు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ వాక్యం ఉన్నప్పుడు ఎవరన్నా తిట్టినా ఏమన్నా అన్నా సరే యేసయ్య గురించి నిందలు అనిపిస్తే ధన్యులు అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది. కరెక్ట్గా ఊళ్ళోకి వెళ్ళగానే వాళ్ళ పెదనాన్న ఏట్రా అసలు నువ్వు మన కులస్త్రువైనా మన కులానికి మచ్చ తెచ్చారు నువ్వు అని తిట్టాడు అనుకో. తిట్టగానే ఇంటికి వెళ్ళిపోవచ్చా, ప్రభా నేను ఈ ఊరు వెళ్ళను, ప్రభా నేను సేవ చేస్తానని ఈ ఊరు వెళ్ళను. ఆత్మ ఇక్కడ సిద్ధమే కానీ అక్కడ శరీరం ఒప్పుకోదు పడ్డానికి. అదే చెప్పాలనుకుంటాను నేను శిష్యులందరికీ. రే సోదరాత్మ ప్రార్థన, అలాగే ప్రభా మేము ప్రార్థన చేస్తాం. ఎలాగైనా పడుకుని పోయి ఎవడకాడు. ఆత్మ రెడీగా ఉంది, మనం విన్నప్పుడు మన మనస్సు రెడీగా ఉంటుంది. కానీ అది ఎదురైనప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనందరూ కూడా ప్రాక్టికల్గా ఒకడు మన ముఖం మీద తిడతాడు చూసారా, లోపల గుచ్చుకుంటాయి. ఒకడు కాలర పట్టుకుంటాడు చూసారా, అది ఎన్నో రోజులు గుర్తుంటుంది. విన్నప్పుడు ఇవన్నీ అంతా మనం చేయొచ్చు అనిపిస్తుంది. కానీ అందరి ముందు తిట్టినప్పుడు, అందరి ముందు అవమానించినప్పుడు కొల తెగ ఏడుపు వచ్చేస్తుంటుంది, బాధ వచ్చేస్తుంటుంది. ఎందుకురా మనకి ఇదంతా ఇన్ని అనిపిస్తుంది. నేను అడుగుతున్నాను నిన్ను, నీ ఆత్మ ఇక్కడ సిద్ధమే, ఓకే. శరీరం దానికి రెడీగా ఉందా? మొన్న ధనలక్ష్మి విషయంలో గొడవ జరుగుతున్నప్పుడు నేనేం మీటింగ్లో ఉన్నాను. మెసేజ్లు వస్తున్నాయి, ఇలా జరుగుతుంది. దానికి ముందు ఆమె ఏమందంటే, ఏం జరిగినా సరే నేను ఫేస్ చేస్తానండి, రెడీగా ఉన్నాను దేవుని కోసం. ఆత్మ సిద్ధంగా ఉంది. ఇప్పుడు అది ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తిట్లు, వాళ్ళ అమ్మ చేత దెబ్బలు. నేను ఇక్కడి నుంచి నాకు ఒక మెసేజ్ పెడుతున్నారు, ఇలా జరిగింది. నాకేమో రిప్లై కూడా స్టేజ్ మీద నాకు కుదరట్లేదు. ఒకే ఒకటి పెట్టాను, ఇప్పుడు తను ఏం చేస్తుందని పెట్టాను. అంటే ఫేస్ చేయగలుగుతుందా లేదా, ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరం సిద్ధంగా ఉందా లేదా అని. అంటే బాధ ఉంటుంది, ఏడుపు ఉంటుంది అనే విషయంలో. కానీ కాసేపటికి ఇదంతా ప్రభువు కోసమే కదా అని మనసులో ఆనందిస్తుందా లేదా అనేది సరే మనకు క్లియర్గా తెలియలేదు. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో ఒక చిన్న క్యూరియాసిటీ నా లోపల. ఆదివారం వస్తుందా రాదా, వస్తే ఎలా వస్తుంది? ముందు ఆదివారం నా క్యూరియాసిటీ వస్తుందా రాదా, వస్తే ఎలా వస్తుంది? పెట్టుకుని వస్తా, పెట్టుకోకుండా వస్తుందా? ఎలా వెళ్ళిందో అలాగే వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇంకా గట్టిగా చెప్తాం హల్లెలూయా. కాకపోతే మనసు ఎలా ఉందో అది అడగాలి ఇప్పుడు చివర. నీ ఆత్మ ముందు ఎలా సిద్ధంగా ఉందో అలాగే ఉందా ఫేస్ చేసినప్పుడు? మనం వింటున్నప్పుడు కొన్ని చాలా, ప్రభా నీ కోసం చచ్చిపోతాను ప్రభా, ఆడు కత్తెట్టుకుని నిలబడతాడు చూసావు, అప్పుడు బాడీ అంటుంది ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా చచ్చిపోవడం, పారిపో నేను చెప్పి చూసుకుంటానంట. ఇప్పుడు ఎందుకు అర్జెంటు కదా అంతా, పారిపో అంటుంది. ఆత్మ చాలాసార్లు రెడీగా ఉంటుంది చాలా పనులు చేయడానికి, కానీ శరీరం ఆ టైంకి మనకి రివర్స్ అయిపోతుంది. ఇక్కడ జరిగింది అదే, సువార్త విషయంలో కూడా అదే. చాలామంది చాలా స్పీడ్గా ఉంటాం, గాస్పెల్ జరిగిన రోజులు చాలా బాగుంటుంది. దేనికైనా ఎప్పుడైనా ఒక పెద్ద గొడవ రచ్చ అయిపోయినప్పుడు భయంగా వెళ్తాం. రెండోసారి కూడా అలా జరిపోయింది అనుకో, ఈసారి స్కిప్ చేస్తాం. మనం దానికి వెళ్ళడానికి కంగారు పడతాం. ఎందుకో తెలుసా, నీ ఆత్మ చర్చిలో రెడీ అయింది కానీ నీ బాడీ వీధిలో రెడీగా లేదు. అది దేవుడు అడుగుతున్నాడు. మన ఆత్మ సిద్ధమే, ఈ ఆత్మ శరీరాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. స్ట్రాంగ్గా రెడీ అవ్వాలి. ఏం జరిగినా పర్లేదు సిద్ధంగా ఉందాం, సిద్ధంగా ఉందాం. ఏమైనా పర్లేదు. నేను బయటికి రావాలనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఈ సంవత్సరం నువ్వు బయటికి రావాలి అని. ఇప్పుడు దాకా మనం రాకుండా మన మినిస్ట్రీ వాళ్ళనే ఆటాడేసుకున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఇదంతటికి కారణం నేను అనేది వచ్చిందంటే ఇంక ఎంత ఉంటుంది. ఎంత ప్రిపేర్ చేసుకున్నానంటే, ఫేస్బుక్ అంతా మనం తిప్పేసినా మనం ఆలోచించద్దు, ఇన్స్టాగ్రామ్లో తిప్పేసినా ఆలోచించద్దు, యూట్యూబ్లో వీడియోలు తిప్పేసినా ఆలోచించద్దు, టీవీలో మన గురించి మీటింగ్లు పెట్టినా పట్టించుకోవద్దు, అసలు ఏం జరిగినా ఆలోచించొద్దు అని ఫుల్గా ప్రిపేర్ అయిపోయాను. ఇంకా అంత జరగలేదు నాకు, 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అంత జరగలేదు. జరిగినాయి చిన్న సమస్యలు జరిగినాయి, నేను ఇంకా చాలా దూరం ప్రిపేర్ అయిపోయాను. ప్రిపేర్ చేసుకున్నాను ఇంకానే. ఎందుకు అంటే నా ఆత్మ తీసుకున్న నిర్ణయానికి నా శరీరం అపోజ్ చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఏదో ఒక పర్టికులర్ టైంలో, ఎందుకంటే ఇంతకుముందు మన ముందు వేరే కోణంలో పరిగెత్తారు చాలామంది, వాళ్ళకి ఎదురైన సమస్యను బట్టి ఆగిపోయారు. వాళ్ళు లేరు ఇప్పుడు ఆ పరుగులో, ఆ ఫైట్లో వాళ్ళు లేరు. కానీ నేను నా ఫైట్ ఆపకూడదు చివరిదాకా. మన ఊపిరి
దేవుడు ఎంతకాలం ఉంచాడు అంతకాలం, ఫైట్ చేయమన్నంతకాలం, దేనికి భయపడి ఆగకూడదని చాలా స్ట్రాంగ్గా ఎప్పటికప్పుడు నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఈ బాడీ నాకు హ్యాండ్ అవ్వకూడదు. ఏదో రోజు మనల్ని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకుని కామెడీ చేసి జోకులు చేసి నన్ను చూడగానే కొంతమంది నవ్వుకుని కామెడీ పీస్ రైడు అని నవ్వుకునే ఒక సందర్భం వచ్చినా సరే, అంటే అక్కడ దాకా వెళ్ళాను నేను. అలాంటి పరిస్థితి వచ్చినా సరే మన ఫైట్ మనం కొనసాగించాలి. హల్లెలూయా. ఇక్కడ మనందరం కూడా ఏదైనా దేవుడు ఇది చేయమని చెప్పినప్పుడు ఆ నిర్ణయం సింపుల్గా తీసుకోవద్దు, చాలా లోతుగా తీసుకోండి. ఎందుకంటే ఆత్మ సిద్ధం అవడం సులువు, దానికి శరీరం ఒప్పుకోవడం కష్టంగా ఉంటుంది, శరీరం ఇబ్బంది పరుస్తుంది. ఆ రెండు మమేకం అయినప్పుడే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. హల్లెలూయా. ఎక్కువ మీరు ఆలోచించండి, ఎక్కువ దేవుని చిత్తాలు కానీ, ఎక్కువ అద్భుతాలు కానీ దేవుడు ఇలా వ్యతిరేకమైనవి వస్తాయని చెప్తాడు చూసావా, వ్యతిరేకమైనవి చెప్తాడు చూసావా, అక్కడే జరుగుతాయి. అక్కడే రాజ్యాలు అంగీకరించినప్పుడు దేవుని ప్రభావం, దేవుని శక్తి కంటే రాజ్యాలు వ్యతిరేకించినప్పుడే అద్భుతమైన, బలమైన, మహిమకరమైన సువార్త జరిగింది. దేవునికి స్తోత్రం. అంతే కదా. అపోస్తుల టైంలోనే అపోజిషన్ ఎక్కువైపోయినప్పుడు, వ్యతిరేకత ఎక్కువైపోయినప్పుడే దేవుని శక్తి బలంగా కనపడుతుంది. రోమ్ రాజ్యాలు అంతా సపోర్ట్ చేసి అంతా అక్కడ ఏ సమస్య ఉండదండి క్రైస్తవులకి, ఎలా కావాలితే అలా ఉండొచ్చు అన్న చోట దేవుని మహిమ కనపడదు. వ్యతిరేకత ఉన్న చోటే, ఆ వ్యతిరేకతలోనే దేవుని ఉద్దేశాలు బయలుపరచబడ్డం, నెరవేర్చబడ్డం మనకు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి వ్యతిరేకతలో దాన్ని చాలా జాగ్రత్తగా, ఈజీగా తీసుకుని మనం మనసు ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి శరీరాన్ని కూడా కట్టుబడి ఉంచేలాగా మనం ప్రిపేర్ అవుదాం. దేవునికి స్తోత్రం. రైట్. రెండో విషయం నేను మీకు చెప్తాను. మనకి ఫిలిప్పీ పత్రికలో ఒక రిఫరెన్స్ తెలుసు కదా, ఏంటి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు అంత ఆనందంగా ఉండాలి? ఎందుకు అంత ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని 4వ అధ్యాయం తీయొద్దని తీయమన్న పెద్ద బైబిల్ పండితులండి వీళ్ళు. ఎందుకు తీయమన్నా తీయండ్రా బాబు మీరు, చాలు. రైట్. ఎల్లప్పుడూ సంతోషించమన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ, మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఎప్పుడు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, రిలాక్స్డ్గా ఉండండి, చాలా విషయాలు మనకు చెప్తాడు. అయితే అదే దేవుడు చెప్పిన ఇంకో మాట మీకు చూపిస్తాను. లోకాసు వార్త ఇది తీయండి. లోకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం నుంచి నేను చదువుతాను. లోకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జన సమూహమును ఆయన్ని గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన్ని వెంబడించిరి. రొమ్ము కొట్టుకుని ఏడ్చేస్తున్నారట జనాలు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, పోన్లే, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అన్నాడండి. ఎందాక మనం ఏం చెప్పుకున్నాం? దేవుడు మనల్ని సంతోషంగా ఉండమని చెప్తాడు. ఎక్కడేం చెప్తున్నాడు? ఏడమని చెప్తాడు. ఏడాలా సంతోషించాలా. నాకు చర్చికి వెళ్ళిన కొత్తలో మహా చిరాకు పీరియడ్, 2 పీరియడ్లు, 2 చర్చిలో 2 సందర్భాలు నాకు అస్సలు నచ్చేవి కాదు. ఒకటి ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఏడుపులు, రెండోది ఏంటంటే వీళ్ళు పాడే పాటలు, రాగాలు, శృతులు లేకుండా పాడే పాటలకి, ఈ రెండింటికి మహా చిరాకు వచ్చేసి, వాక్యం నచ్చేది, ఈ 2 మహా చిరాకు వచ్చింది. అంటే తెలియక మనం సినిమా పాటలు విని తర్వాత బయట ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. యూత్ కదా, తిరిగేటప్పుడు ఎలా ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటా. చర్చికి రాగానే మైక్ పడుకుని పోవా అని మొదలెట్టి ఒక ఏడుపు. ఏడ్చేస్తారు ఏట్రా వీళ్ళు, అసలు ఎందుకు ఏడుస్తారు వీళ్ళు అని. కానీ యేసయ్య ఏమన్నాడంటే, నా గురించి ఏడకండి, నాకే ఇబ్బంది లేదు, ఇందుకోసం వచ్చాను నేను. ఏం చేయాలంటే మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. వాళ్ళు చర్చిలో వాళ్ళు ఏడవడం తప్పు కాదు, ఎందుకంటే ప్రభు ఏడమన్నాడు. అయితే ఎందుకు ఏడవమన్నాడు? లోకంలో మనుషులు ఏడుస్తారు, మనం ఏడుస్తాం. ఒక తేడా ఉంటుంది. ఏంటి తేడా అంటే, లోకంలో మనుషులు ఏదైనా నష్టం జరిగినందుకు ఏడుస్తారు. క్రైస్తవులు, ప్రభువా మా జీవితంలో ఏ నష్టం రానివద్దని ఏడవాలి. దేవునికి స్తోత్రం.
వాళ్ళు నష్టం జరిగిన తర్వాత ఏడుస్తారు కాబట్టి నష్టం జరిగిన తర్వాత నుంచి వాళ్ళ లైఫ్ అంతా బాధగానే ఉంటుంది. మనం నష్టం జరగకూడదని ఏడుస్తాం కాబట్టి ఏడ్చేటప్పుడు మాత్రమే ఏడుస్తాం, మిగతా టైం అంతా ఆనందంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం కోసం ప్రతిరోజు కొంతసేపు ఏడవాలి. మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం కోసం రోజు కొద్దిసేపు నీ గురించి, నీ పిల్లల గురించి ఏడువు. మనందరం మన పిల్లల విషయంలో చేసే పెద్ద తప్పేంటో తెలుసా? అయ్యా నా బిడ్డ మాట వింటలేదు అని అక్కడ ఏడుస్తావు. ప్రభా నా బిడ్డ వివాహం తర్వాత ఇలా అయిపోయిందేంటి అని అప్పుడు ఏడుస్తావు. ప్రభా నా బిడ్డ చదువు ఇలా అయిపోయిందేంటి అని అప్పుడు ఏడుస్తావు. ఎప్పుడు ఏడవాలో తెలుసా? నీ పిల్లలు ఎదుగుతుండగా ప్రభువా నా బిడ్డలు యవ్వన కాలంలో చెడిపోకుండా సహాయం చేయని పాడవకముందేడు నా తల్లి నా గురించి ఏడుతుందని ఆడు అలా ఉండకూడదని తెలుసుకుంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా నీ ఏడుపు చూసి బేవర్స్ ఫ్రెండ్స్ ఆడి దగ్గరికి రానివ్వకుండా ప్రభు కాపాడుకుంటాడు. ప్రభువా దుష్ట సాంగత్యం చేశాడు ప్రభువా మా అబ్బాయిని, అప్పుడు ఏడుతాడు. అన్నిటికీ నీకు తేడా ఏంటి? అన్యజనులు నష్టం జరిగిపోయిన తర్వాత నష్టం జరిగినందుకు ఏడుస్తారు. మనం ఎందుకు ఏడాలో తెలుసా? నేను పాడైపోకుండా ఏడాలి, నా బిడ్డలు పాడైపోకుండా ఏడాలి. నా కుటుంబం పాడవకముందే, నా కుటుంబానికి ప్రమాదం రాకముందు, ఇప్పుడు వాళ్ళు భర్తకు యాక్సిడెంట్ అయింది ఏడుస్తారు వాళ్ళు. మనం భర్త వెళ్ళగానే మోకరించి ప్రభా ఏటాన్ని నీళ్ళు వచ్చేయాలని కాదు, ప్రభా నా భర్త పని మీద వెళ్ళాడు, ఏ ప్రమాదం లేకుండా నువ్వు కాపాడు ప్రభా, నువ్వు కాపాడపోతే మేము ఏమైపోతాం, బిడ్డలు ఇదంతా మేము ఏమైపోతాం, అతన్ని కాపాడని బాధగా చేసే చిన్న ప్రార్థన, భారంగా చేసే చిన్న ప్రార్థన అతన్ని క్షేమంగా తీసుకొస్తా. దేవుని స్తోత్రం. మనం సమస్య రాకముందే మన సంరక్షణ కోసం ఏడిస్తే ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. హల్లెలూయా. నేను నేర్చుకున్నాను ఈ విషయాన్ని నిన్న రాత్రే, మళ్ళీ ముందు ఎప్పటి నుంచో ఏడుతున్నాను అనుకోకండి. నేను రాత్రి దీని గురించి ఆలోచించాను. బాగా ఆలోచిస్తే నిజమే, అన్యుల్లాగా ఏడుస్తామేంటి మన అందరం. జరిగిపోయిన తర్వాత, నష్టం వచ్చిన తర్వాత, ఒక బిజినెస్ చేస్తున్నావు, అప్పుడు చేస్తున్నాడు బాగున్నప్పుడు ఏడు, ప్రభా దీన్ని నిలబెట్టి తండ్రి, ఇది పడిపోకుండా సహాయం చేయదేవా, ఇది పాడైపోకుండా సహాయం చేయి ప్రభా, మేము రోడ్డు మీదకి రాకుండా సహాయం చేయి, నువ్వు దీవించు అని బాగున్నప్పుడు చేయి. బాగున్నప్పుడే దానికోసం నువ్వు మొరపెట్టు. అది పాడవకుండా దేవుడు కాపాడుకుంటాడు దాన్ని. అదే చేసేవారు చర్చిలో. అయ్యా మా పాస్టమ్ గారిని కాయండి, ఈ పాస్టమ్ గారికి ఏం ప్రాబ్లం వచ్చింది అనుకున్నాను నేను. బాగానే ఉన్నారు ఆవిడ, వీళ్ళు ఎందుకు ఏడుతున్నారు తెలియదు. ఎందుకంటే మనకు అప్పుడు దాకా ఏం తెలుసు, ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏడటం తెలుసు. వీళ్ళు ప్రభా పాస్టర్ గారు అబ్బాయి పరిచయం ఏం చేస్తారంటే ఉద్యోగానికి వెళ్తారండి. పాస్టర్ ఏమండి మీరు సేవకు రానంటున్నారండి. అదేంటండి ఆ సేవ కాకపోతే ఏం చేస్తానండి. మరి నాకు అర్థమైంది ఎందుకు ఏడుతున్నారు ఇతని గురించి. సేవకు వస్తానన్నాడు కదా, ఎందుకు ఏడుతున్నాడు ఇతని గురించి? ఎందుకంటే రేపు చెయ్యను అని అనకుండా ఏడ్చారు. అతను చేస్తున్నాడు, చాలా మంచి సేవ చేస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. నాకు అర్థమవుతూ వచ్చింది తర్వాత, నాకు ప్రభువులో వెళుతూ ఉండగా నాకు అర్థమవుతూ వచ్చింది, మనం ఎప్పుడు ఏడవాలి, ఎందుకు ఏడవాలి అని అర్థమైంది. మనం అయిపోయిన తర్వాత వద్దు, అలా వద్దు, వాళ్ళకి ఏడొద్దు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే ప్రతిరోజు కాసేపు మోకరించి మీ పిల్లల కోసం అంగలార్చు. ఎందుకంటే భయంకరమైన పాపపు లోకంలోకి వెళ్ళి చదువుకోవడానికి వస్తున్నారు. చిన్నపిల్లలు పాపపు లోకంలోకి వెళ్ళి చదువుకుని వస్తున్నారు. వాళ్ళకి ఏ పాపం అంటుకోకూడదంటే వాళ్ళ గురించి ఏడొద్దు. అందుకని అన్నాడు, నీ గురించి నీ పిల్లల గురించి ఏడువు. పశ్చిమానైన జీవమున నాకే ఇలాంటి స్థితి వీళ్ళు ఏర్పాటు చేస్తే మీకు మీ పిల్లలకి ఎలాంటి గతి రాబోతుంది ఈ లోకంలో. ఇలాంటి లోకంలోకి మీ పిల్లలు వెళ్ళి వస్తున్నారు, నీ భర్త వెళ్ళి వస్తున్నాడు, నువ్వు వెళ్ళి వస్తావు. బయటికి వెళ్తుంటే చుట్టూరు వ్యభిచారంలోకి లాగేవాళ్ళు, వ్యసనాల్లోకి లాగేవాళ్ళు, తప్పు మాటలు మాట్లాడేవాళ్ళు, నిందలేసేవాళ్ళు, నువ్వు పడిపోవాలని చూసేవాళ్ళు, పడగొట్టాలని చూసేవాళ్ళు, ఇన్ని నీ చుట్టూ ఉంటే అలాంటి దారుణమైన దాంట్లోకి ప్రతిరోజు వెళ్ళి రావాలంటే ఏడవద్దండి. ఏడవాలి. నేను అనుకున్నా ఏడవాలి ఇక మీదట. చర్చిలో ఎవరికన్నా ఏదన్నా అయిన తర్వాత ఏడడం కాదు, చర్చిలో ఏదన్నా సమస్య వచ్చిన తర్వాత ఏడడం కాదు. ప్రభువా నా సంఘాన్ని కాపాడని ఏడవాలి. నా సంఘానికి ఏ ఇబ్బంది రాకుండా, సంఘస్థుల్లో ఎవరికి ఏ సమస్య రాకుండా చెయ్యని ముందే ఏడవాలి. నేర్చుకున్నాను, నేను తెలుసుకున్నాను. నేను అరే ఇది కాదు, మనం అడుగుతున్నాం దేవుణ్ణి. కానీ ఏడవడం అనే మాట ఎందుకన్నాడంటే, ఏడవడం అనేది చాలా భారంతో దాని గురించి అడగడం, భారంతో. పరిశుద్ధాత్ముడి గురించి ఒక మాట రాయబడుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం అంటాడు, ఆత్మ మన బలహీనతలను ఎరిగి
అబ్బా తండ్రి అని మొరపెట్టుచు మనకి సహాయం చేయుచున్నాడు. హల్లెలూయా. మొరపెట్టడం అని ఎప్పుడు అంటారండి? చాలా ఎక్కువ బాధ, చాలా ఎక్కువ నష్టం వచ్చినప్పుడు మొరపెట్టడం అంటే ఏడుపు కంటే పెద్దది. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయిస్తే ఏమని చేయిస్తాడంటే, నా బలహీనతల గురించి మొరపెట్టేలా చేస్తాడు. అయ్యా నేను పాపిని, ప్రభా నేను బలహీనుడు, నేను పడిపోకుండా సహాయం చేయి, ప్రభా ఇదిగో నన్ను కడిగావు మళ్ళీ పడిపోకుండా సహాయం చేయని మొరపెట్టేలా చేస్తాడట. మన కుటుంబం గురించి మొరపెట్టేలా చేస్తాడంట. ప్రభు ఏమన్నాడంటే, ఏడడానికి రెడీగా ఉంటే ఆత్మ నిన్ను ఆ ప్రార్థనలోకి తీసుకెళ్ళిపోతాడు. నిజంగా కొంతమంది అంటారు, యూత్ ఎవరైనా వచ్చినప్పుడు సేవ చేసేవాళ్ళు కనబడినప్పుడు, ఎలాగొచ్చారు సేవ కంటే వాళ్ళు అంటుంటారు, మా నాన్నమ్మ తెగ ఏడ్చేదండి నా గురించి, ప్రభు ఈ బిడ్డను పట్టుకో, ఈ బిడ్డను వాడుకొని, మా నాన్నమ్మ ఏడ్చింది, మా నాన్నమ్మ ప్రార్థన వల్ల అంటాడు. ఒకరు మా అమ్మ తెగ ఏడిసి ప్రార్థన చేశారు. యేసు ప్రభు చెప్పిన మాట అండి అది. మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి, వారు బాగుండాలి, వారు క్షేమంగా ఉండాలి, ఈ లోకపు చెడు అంటుకోకూడదు. మనం బ్రతికున్నంతకాలం వాళ్ళు పరిశుద్ధంగా ఉండేలాగా చూసుకోవడం కాదు, ప్రభు రేపు నేను పోయినా కూడా వాళ్ళు నీ మార్గంలో ఉండాలని మనం ఏడవాలి పిల్లల గురించి. హల్లెలూయా. మనం వాళ్ళు పాడైన తర్వాత ఏడుస్తాం, ఏదో ఒక తప్పు కనబడుతుంది వాళ్ళు, ఏదో మిస్టేక్ చేస్తారు వాళ్ళు, ఆ మిస్టేక్ తెగ ఏడిసేస్తుంటాం. అది వద్దు, అది వద్దు అన్నాడు ప్రభు. సమస్య జరిగిందని చూసి ఆడటం కాదు, రాకముందే దీనికి మనం ప్రిపేర్ కావాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆత్మ రెడీ అయిపోయింది, ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళి బాధపడి ఏడిసి ప్రార్థన చేయాలా, కన్నీరు మున్నీరుగా విలపించాలి, మొరపెట్టేయాలి అని అనుకుంటాం. కానీ మంచం చూడగానే శరీరం అంటది, ఎందుకు పడుకో, పొద్దున చూద్దాంలే, ఏడాలా. ఆత్మసిద్ధమే, శరీరం ఏం చేస్తా, నో వే, రెడీ చేసుకో. నేను అనుకుంటున్నాను మనసులో, ఈ ఆత్మసిద్ధమే శరీరం, నాకు అది ఎంత నన్ను గుద్దిందంటే, రాత్రి నాకు తెలిసి ఇది 4:30కి ఎప్పుడు ఇచ్చాడు, ఇవ్వలేదు అప్పుడు దాకా. చూస్తున్నాను చిరాకొచ్చి పడుకుని పోయిన, 1 గంట 3 గంటలు పడుకుని 4 గంటలకు అలారం పెట్టి లేచాను. ఏం దర్శనం రాలేదు, ఏం మాట్లాడలేదు, అలా టక్కుమనేది మాట్లాడాడు. నేను ఆలోచిస్తాను అనమాట, ఏంటంటే నేను ఎంతవరకు సక్సెస్ అయ్యాను అసలు మన చర్చిలో? ఆత్మలు సిద్ధం చేసే వరకు సక్సెస్ అయ్యానా? శరీరం సిద్ధం చేసే వరకు సక్సెస్ అయినా? ఈ లోపేమో ఈ అభిషేకు జాషువేలు అందరూ గుర్తొచ్చి, ఇలా ఆత్మలో రెడీ చేసాం పరిచర్కి, శరీరాలు కూడా రెడీ. ఈ లోపు దుర్మార్గులు ఉంటారు కొంతమంది, సతీష్ లాంటి ఈ గుర్తొచ్చి వీటికి ఆత్మ సిద్ధం అవ్వలేదు, శరీరం సిద్ధం అవ్వలేదు, సక్సెస్ అయినా ఫెయిల్ అయినా. ఇలా ఒక్కొక్కరు పాజిటివ్ గుర్తొచ్చేస్తున్నాయి, నెగిటివ్ గుర్తొచ్చేస్తున్నాయి, పాజిటివ్ నేను ఎంతవరకు సక్సెస్ అయ్యాను అసలు? ఆత్మలు సిద్ధం చేయడం వరకునే చేయగలుగుతున్నాను, మనసుల్ని ప్రేరేపించి ఎస్ మనం నిర్ణయం తీసుకోవాలనుకునే వరకు చేయగలుగుతున్నాను. బాడీని నేను రెడీ చేయలేకపోయినా, శరీరాలు సిద్ధపరచలేకపోయినా, 100 క్వశ్చన్స్. ఇంకో పక్కన ఏమనిపిస్తుందంటే, ఆత్మ సిద్ధం చేయడమే మన పని, శరీరం సిద్ధం చేసుకోవడం ఆడి పని అనిపిస్తుంది ఒకసారి. అలాగనిపించి మనసంతా వస్తుందంటే రావట్లేదు ప్రభు, దానికి ఒప్పుకోవట్లేదు ప్రభు, దానికి ఒప్పుకోవట్లే. మనసే కాదు, దాన్ని నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధపరచాల్సిన బాధ్యత నాకుంది, మీ అందరికీ కూడా. ఇక మీదట మన అందరం కూడా అందరి కోసం బాధతో ప్రార్థన చేద్దాం. భారంతో చేసిన కొద్దిసేపైనా భారంతో ప్రభు వాళ్ళని కాపాడు. ఇగో ఆత్మలు ఇప్పుడు అన్ని జనుల రక్షణ గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా సింహాద్రిపురాన్ని కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి, చాలా సింపుల్గా చేద్దాం. కానీ దేవుడు ఏమంటాడంటే, ఒక వ్యక్తి, ఒక దుష్టుడు తాను దుష్టత్వంలోనే చనిపోవడం వల్ల నాకు ఎంత మాత్రం సంతోషం లేదు అంటే, ఆ ఊరిలో ఒక వ్యక్తి రక్షణ పొందకుండా చచ్చిపోవడం వల్ల దేవుడు చాలా బాధపడతాడంట. మన భారతదేశంలో రక్షణ పొందకుండా ప్రజలు చచ్చిపోవడం వల్ల వాళ్ళందరి గురించి దేవుడు చాలా బాధపడతాడంట. అంటే మన దేశంలో రఫ్గా ప్రతిరోజు 25,000 మంది చచ్చిపోతారు అనుకుందాం, ఇంకా ఎక్కువ మందే చచ్చిపోతారు. ప్రపంచంలో 10% జనాభా మన దగ్గర ఉన్నారు కాబట్టి చాలామంది చచ్చిపోతారు, ఒక 20,000 మంది చచ్చిపోతున్నారు అనుకుందాం ప్రతిరోజు. ఈ 20,000 మంది గురించి మన దేవుడు బాధపడుతున్నాడు. ప్రతిరోజు 20,000 మంది రక్షణ లేకుండా చచ్చిపోతున్నందుకు మన దేవుడు బాధపడుతున్నాడు. అప్పుడు ఎలా చేస్తాం ప్రార్థన? ప్రభు మా దేశంలో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలు, అలా చేయగలమండి? చేయలేం. అలా చేయలేం, మనం ప్రార్థన అలా చేయలేం. ఎలా చేస్తాం? ప్రభా ఇన్ని ఆత్మలు పోతున్నాయి తండ్రి, ఆయన బాధపడుతున్నాడంటే మన మనసు కూడా బాధపడుతుంది. అప్పుడు వస్తుంది ఏడుపు. దేవుని స్తోత్రం.
అప్పుడు వస్తుంది భారంతో కూడిన ప్రార్థన, అలవాటుతో కూడి చేసింది. ప్రభా ఇదిగో ఫ్యామిలీలు, ఇంకో జోసఫ్ ఫ్యామిలీని చూసుకో, మన జోసఫ్ రాజు ఫ్యామిలీని చూసుకో, ఇదేంటిది? అది కాదు, దేవుడు అది అడగట్లేదు, దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ప్రభా కుటుంబం చక్కగా ఉంది తండ్రి, అలాగే ఎప్పుడు బాగుండేలా చేయ, ఏ ఇబ్బంది రాకుండా కాపాడు ప్రభా. బతిమాలుకుంటాం, మొరపెడతాం, వాళ్ళు బాగోలేదంటే మొరపెడతాం, బాగున్నారంటే బతిమాలుతాం, ఏదైనా ఇబ్బంది ఉందో, చిన్న ఇబ్బంది కనపడుతుందంటే ఏడ్చి ప్రార్థన చేద్దాం. ఎప్పుడు ఇది జరుగుతుందో యేసయ్య చెప్పింది కాబట్టి దానికి తగిన గొప్ప ఫలితం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఏం సందేహం లేదు అందులో, ఏమి సందేహం లేదు. మీరు సిద్ధపరచుకోండి, మీ ఆత్మని సిద్ధపరచుకోండి, మీ శరీరాన్ని కూడా సిద్ధపరచుకోండి. ఇక మీదట సమస్య వచ్చిన తర్వాత ఏడవడం కాదు, ఆల్రెడీ సమస్య వచ్చినాయా మొరపెట్టండి. సమస్య రాలేదా ఏడవండి, అది రాకుండా. హల్లెలూయా. ముఖ్యంగా పిల్లలున్న తల్లిదండ్రులు, నువ్వు పిల్లలు పాడవకముందు ఏడకపోతే చచ్చేదాకా ఏడిపే ఉంటుంది. ఎల్లప్పుడూ ఆనందించమంటే ఎలా ఆనందిస్తాను ప్రభు, నా పెద్దోడేమో సిగరెట్లు కలుతున్నాడు, చిన్నోడేమో దేన్నో తీసుకుని పోయాడు, పాప ఏమో అన్నిటికి పెళ్లి చేశాడు, నాడేమో చితక్కొడేస్తాడు, ఇంకేం ఆనందం ఉంటుంది ఆవిడికి? ఏముంటుంది ఆనందం? ఎల్లప్పుడూ ఆనందం రావాలంటే సమస్య రాకముందే ఏడవాలి. అందుకే మీ సంతోషాన్ని దుఃఖానికి మార్చుకోండి, ఏడ్చే వాళ్ళతో కలిసి ఏడవండి. ఎందుకు ఏడమని చెప్తాడు? అది దాంట్లో అంటే ఆనందం మన ఆశీర్వాదం. ఈ ఆనందం అనే ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటో తెలుసా? ఏడుపు ప్రార్థన. దేవునికి స్తోత్రం. దాంట్లో ఉంది విషయం. ఈ ఎల్లప్పుడూ ఆనందం అనే బ్లెస్సింగ్ ఉందే, అది మోకరించి కన్నీళ్ళు పెట్టుకున్నావు, మోకరించి దుఃఖంతో ప్రార్థన చేసామే, ఆ దుఃఖంతో కూడిన ప్రార్థనలో ఈ ఆనంద ఆశీర్వాదం ఇమిడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఫిక్స్ అవ్వండి, బాగా ప్రార్థన చేసుకోవడానికి, దేవుడితో గడపడానికి ఫిక్స్ అవ్వండి. అండ్ భారంతో ప్రార్థన చేయడానికి ఫిక్స్ అవ్వండి. దేవుడు మనల్ని ఆనందంగా ఉండమన్నాడు, అది నిజమే. నేను ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఒక అతను అంటే చాలామంది అన్నారు నాతో, ఒక ఆయన అన్న మాట నాకు చాలా కాలం గుర్తున్నది. ఎలా అంటే, దేవుడు సంతోషంగా ఉండమంటే ఏడుస్తారేటండి, వీళ్ళ వల్ల కాదండి దేవుడికి దూరం అయిపోవట్లేదు జనం అన్నాడు. ఏడుపులు చూసి దూరం అయిపోతున్నారండి జనం. నీ చర్చిలో ఎక్కువ మంది ఉన్నారా, ఏడ్చే సంఘంలో ఎక్కువ మంది ఉన్నారా అంటే ఏడ్చే సంఘంలోనే ఉంటారు జనం. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తున్నారు అనేక మంది కోసం, అనేక మంది రక్షణ కోసం. తిన్నది అరక్క ఏడుతారా? ఎవరైనా తిన్నది అరక్క ఏడుతారా? అంటే జనం ఎలా తీసుకున్నారో చూడండి. రిఫరెన్స్లు ఏం చెప్తున్నాయి అంటే, ఎప్పుడు హ్యాపీగా ఉండాలనేది మాత్రమే లేదు బైబిల్లో. ఆ ఎప్పుడు ఆనందం ముందే మొరపెడతామే, దాంట్లో దాగి ఉంది. అక్కడ కీ తీసామా, ఈ ఆనందం మన సొంతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 3, మా చర్చిలో వైశ్యాస్ ఒక ఆమె ఉండేవారు, సంఘ పెద్ద ఆవిడ. నేను కొంచెం యాక్టివ్ మెంబర్ని కదా, కాబట్టి ఆమెతో కొంచెం ఎక్కువ పెద్ద ఆమె, సీనియర్ ఆమె, అప్పటికి బైబిల్ 7 సార్లు చదివేశారు. నాకు ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా కొత్త తెలిసినా ఆవిడతో షేర్ చేసుకునేవాడిని. అయితే ఆమెతో, మీరు నాన్ వెజ్ తింటారని అడిగాను. తిన్నంత ఆవిడ. తిన్నంటే, మీరు వయసేసనే కదా తింటలేదు, మీలో క్యాస్ట్ పోలేదని ఏడిపించేవాడిని. ఏడిపించడం కదా, తెగ ఫీల్ అయిపోయాను. ప్రభా ఎలా ప్రభా నాన్ వెజ్ తింటలేదు అని. అప్పుడు మాట వాడేవాడిని ఏంటంటే, దేవుడు భూమి మీద శ్రేష్టమైన పదార్థాలు తినిపిస్తానని చెప్పాడండి, మీకు ఆశీర్వాదం లేదు, మాకు ఉంది. ఒకసారి చికెన్ ఎంత బాగుంటుందో తెలుసా, నాటుకో టేస్ట్ ఎలా ఉంటుందో, తలకాయ ఎలా ఉంటుందో తెలుసా, తొడకాలు ఎలా ఉంటుందో తెలుసా, పాటలు చెప్పకరా బాబా అనేది ఆవిడ. వాళ్ళకి ఇష్టం లేనిది ఎలా ఉంటుందో మనం పాటలు కింద చెప్తుంటే చెప్పకరా బాబు అనేది ఆవిడ. భూమి మీద మంచి పదార్థాలు తినేస్తాడు, అది వాస్తవం. వాళ్ళు తినే వెజ్ కూడా మంచిదే, వాళ్ళకి అలవాటు లేక క్యాష్ ఫీలింగ్ ఉండి కాదు ఆవిడకి. ఎందుకంటే అలవాటు లేదు వాళ్ళకి. అంతా వెజ్ తిన్నవాళ్ళు ఓ జంతువుని చంపి దాన్ని పీక్కుని తినడం అనేది మృగాల్లా ఫీల్ అవుతారు మనల్ని వాళ్ళు. సో మనం ఇబ్బంది పెట్టకూడదు. నాకు తెలియక, నేను విశ్వాసంగా ఉన్నప్పుడు నాకు తెలియక దాని గురించి తెగ ఫీల్ అయిపోయి ఆవిడ మీద మాట్లాడేసి, ఒకసారి జాంగీర్లో చిన్న చికెన్ ముక్క పెట్టేసి ఏదోలా తినిపించాలని ఆవిడతో జాంగీర్ ముక్క పెట్టేసి పెద్ద గొడవ అయిపోయింది చర్చిలో. అప్పుడు ఇంత పెంట చేసేవాడు నేను, అంటే నాకు అర్థమవక. అయితే ఒక మాట నిజం ఏంటంటే, దేవుడు మనకి మంచి పదార్థాలు తినేస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే అదే దేవుడు మనతో ఇంకో మాట కూడా చెప్పాడు. ఏంటి అంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాం, కానీ
నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతు ఏంటని అడిగారు. ఏంటి వీళ్ళకి వచ్చిన సమస్య? యేసుక్రీస్తు కూడా ఉన్న 3 పూటలా తినేస్తున్నారు వీళ్ళు. ఉపవాసాలు లేవు వీళ్ళకి అసలు. ఎందుకు 3 పూటలా తింటున్నారు? ఆయనతో వర్క్ అలాగ ఉంటుంది, వర్క్ అలా ఉంటుంది, బ్రేక్ లేదు. తింటే వచ్చారు వాళ్ళు, మేము ఉపవాసాలు ఉంటున్నాం, పరిసయ్యులు ఉపవాసాలు ఉంటున్నారు, మీ వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు? అక్కడ దాకా చదువు ఆగిపోతే బాగుంటుంది. ఎంచక మనం 3 పూటలా తినేచ్చు. కిందకు చదువుదాం. పెండ్లి కుమారుడు తనతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుంచి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. నేను వీళ్ళతో ఉన్నాను కాబట్టి నో ఫాస్టింగ్స్. మొత్తం ఎవరు భోజనాన్ని పిలిచినా ఓన్లీ ఫీస్టింగ్స్, తినేయడమే, విందులు అయిపోయింది. ఈయన వెళ్ళిపోయేటప్పుడు ఆ మాట చేస్తాడు. ఏమంటాడు తెలుసా? మీరు వెళ్ళి ఎక్కడ బస చేసామో అక్కడ ఉండి బయటికి రావడానికి లేదు, ప్రార్థన చేయండి అన్నారు. ఎక్కేశారండి మేడగది. ఎక్కి పైనుంచి శక్తి వచ్చే వరకు చేద్దాం, రేపో ఎల్లుండి వచ్చేద్ది అని ఉండిపోయారు. ఎవడకాడ ఉపవాసం. 3.5 సంవత్సరాల నుంచి ఉపవాసాలు అలవాటు లేవు వీళ్ళకి. జనరల్గా యూతులందరూ ప్రతి గురువారం ఫాస్టింగ్ ఉంటారు, వాళ్ళు థర్స్డే ఫాస్టింగ్స్ ఉంటారు వాళ్ళు. సో వీళ్ళకి ఫాస్టింగ్ అలవాటు లేదు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 10 రోజులకి ఒక్కొక్కటి ఎలా ఉంటాడు? పేతురు అంటే మూలిగే వస్తుంది, ఏం రాదు ఇంకా. అసలు సీన్ మొత్తం వారి బలమంతా పోయింది. యేసయ్య ఏమన్నాడు తెలుసా? పైనుంచి పరిశుద్ధాత్మ వస్తుందని చెప్పలేదు వాళ్ళకి, పైనుంచి శక్తి వస్తుందని చెప్పారు వాళ్ళు. హల్లెలూయా. 10 రోజులు బలహీనమైపోయిన వాళ్ళ మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు వారు నోరు తెరిచి మాట్లాడుతుంటే 1000 మందికి వినపడింది. హల్లెలూయా. మూలుగు ఒక పెద్ద ప్రసంగం అయిపోయింది. అది పవర్ అంటే. శక్తి వస్తుంది అన్నాడు కదా, ఆ శక్తి వచ్చింది. పెళ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఏం మొదలైనవి? ఉపవాసాలు మొదలైనవి. పౌలు ఏంటి పని అంటే తరచు ఉపవాసములతో జాగరాలతో. వెరీ గుడ్. లాస్ట్ వారం ఎంతమంది ఉపవాసం ఉన్నారు? మొన్న వారంలో ఉపవాసం ఎంతమంది ఉన్నారు? నేను ఉన్నానులేండి. 2, 3, 4, 5, 6, ఓకే 8 దించేయండి. సూపర్. లాస్ట్ వారం 2 రోజుల ఉపవాసం ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, అబ్బో ఓకే 5. ఇప్పుడు వారానికి 1 రోజు ఉపవాసం ఉన్న వాళ్ళని తరచు అంటారంటారా? తరచు అనొచ్చా? ఎవరన్నా వారానికి ఒకసారి ఫోన్ చేస్తారనుకో, అస్తమని ఫోన్ చేస్తుంటాడు నాకు అంటారా ఎవడైనా? అంటారు కదా. తరచు అంటే వారానికి 2 సార్లు 3 సార్లు కనీసం 2 సార్లు ఫాస్టింగ్ ఉంటే తరచు అనే మాటని అనొచ్చు, బాగుంటుంది. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీకు భూమి మీద మంచి పదార్థాలు పెడతాడు, కానీ దానికంటే ముందు ఏం చేస్తారంటే ఉపవాసాలు ఉండండి. మనం 7వ అధ్యాయంలో మాట బాగా వాడతాం, అడుగుడి మీకు ఇవ్వబడును. వెరీ గుడ్. మరి 6వ అధ్యాయంలో ఉపవాసం గురించి ఏం చేస్తాం? 6వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు ఉపవాసం ఉండి రహస్యంగా గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుని ప్రార్థన చేసుకుంటే రహస్యమందు చూచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చిన దేవునికి స్తోత్రం. నీకు 6వ అధ్యాయం వద్దు, 6వ అధ్యాయంలో ఉపవాసం ఉంది. 7వ అధ్యాయం కావాలి నీకు. ఎందుకు? 7వ అధ్యాయంలో అడుగుడి ఉంది. ప్రభు అంటే 6వ అధ్యాయం చదవకుండా 7వ అధ్యాయానికి ఎలాగొచ్చాడు? నువ్వు 6వ అధ్యాయం ఉపవాసం చేసి ప్రార్థన చేసి అడిగితే 7వ అధ్యాయంలో ఉన్న అడుగుడి మీకు ఇవ్వబడి నెరవేరుతుంది. నువ్వు డైరెక్ట్గా రావడమే 7వ తరగతికి జాయిన్ అయ్యావా? స్కూల్లో చదువుకుంటానే కదా వెళ్ళావు. నువ్వు రాగానే 7వ అధ్యాయం ప్రభు అడుగుడి ఇవ్వబడిన అన్న కదా. 6వ అధ్యాయంలో ఉపవాసం ఎవరికి ఇస్తావు? దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ సంవత్సరం ఎక్కువ ఉపవాసాలు ఉండండి. హల్లెలూయా. తినమని చెప్పింది ఆవిడే ఉపవాసం ఉన్నాడు. మీకు ఇంకో మాట చెప్తాను. ఎవరైనా ఎప్పుడైనా 3 రోజులు ఉపవాసాలు ఉంటారు పర్సనల్గా, 2 ఫుల్ డేస్ ఉండిపోయి 3వ రోజు మధ్యాహ్నం ఎప్పుడో ముగిస్తారు. నువ్వు ఎప్పుడు ముగించినా సరైన ఫుడ్తోనే ముగించావు. ఆలోచించవు ఒకసారి, గుర్తు చేసుకోండి. 2 రోజులు ఫాస్టింగ్ ఉండి 3వ రోజు ఏ పప్పుచారో తిందామని అనుకుంటావు, అది నీ మెను. కానీ దేవుడు ఆల్రెడీ వేరే ఆర్డర్ ఇస్తాడు. ఆ రోజు మామూలు ఫుడ్ దొరకదు. ఎందుకంటే నేను ఎక్కువ ఫాస్టింగ్స్ ఉంటాను కదా, ఏదైనా ముగించాలనుకున్నాను ఆ రోజు సడన్గా వచ్చి అన్నయ్య బయటికి వెళ్దాం అంటాడు. ఈడెందుకు వచ్చాడు సడన్గా అంటే దేవుడు ముందే ఫిక్స్ చేశాడు. గట్టిగానే ఉంటుంది, మోత తప్పకుండా గట్టిగా ఉంటుంది. కానీ ముందు 2 రోజులు గట్టిగా చేసేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఉపవాసాలు ఉండండి. ఎలా ఉంటారు? వారానికి 1 రోజు లెక్క వద్దు,
వారానికి ఒక రోజు లెక్క వద్దు, వారానికి మినిమం 2 రోజులు పెట్టుకోండి, మ్యాక్సిమం ఎన్నన్నా పెట్టుకోండి. మినిమం 2 పెట్టుకున్న ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం సెంచరీ కొడతారు. దేవునికి స్తోత్రం. నిజమే. సెంచరీ అంటే ఎంత? 100, 52 వారాలు ఉంటాయి మనకి. ఒక్కొక్కటి అటు ఇటు మిస్ అయినా సరే 100 రోజులు ఫాస్టింగ్ ఉండొచ్చు. సంవత్సరానికి 100 రోజులు. ఇప్పుడు 100 గట్ట అంటే భయం వేస్తుంది, అందుకని వారానికి 2 పెట్టుకో, 100 వద్దు మనకి. ఓకే, మళ్ళీ మీరు 100 అంటే ఏదో అనుకుంటారు. 2 రోజులు, వారానికి 2 రోజులు ఉండండి, అది మనకి చాలా బెస్ట్. రాజమండ్రిలో ఆమోస్ అని ఒక బ్రదర్ ఉంటాడు, కుర్రోడు కొత్తగా సేవకు వచ్చాడు. నేను మనోడు పోటాపోటీగా ఉంటాం అన్నమాట, పర్సనాలిటీల్లో ఇద్దరు పోటాపోటీగా ఉంటాం. ఉంటే మనోడు ఎక్కడో చోట కొండలో సేవకి వెళ్ళేవాడు. అక్కడ కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చినాయి, రావద్దన్నారు, మానేశాడు. మానేసిన తర్వాత దేవుడు ఉపవాసాలు ఉండమన్నాడంట. నేను ఒక 6 నెలల క్రితం మీటింగ్కి వెళ్తే సగం ఉన్నాడు. నేను చూసి దగ్గరికి వెళ్ళి, ఏం చేసావు అన్నాను. మనం చేద్దాం ఏదో ట్రిక్ ఉందని. ఉపవాసాలు ఉన్నానన్నయ్య 60 రోజులు అన్నాడు. గుండె ఆగిపోయింది. 60 రోజులు ఏం చేసావంటే రాత్రులు టిఫిన్ చేశాను అన్నయ్య అన్నాడు. సరే, బాగానే ఉంది, స్తోత్రం అనుకున్నాను. తర్వాత మళ్ళీ మొన్న రాజమండ్రి మీటింగ్కి వెళ్ళినప్పుడు మనోడు, అన్నయ్య దేవుడు కృప చూపించాడు, వాళ్ళు మళ్ళీ రమ్మంటున్నారు, ఆ ఊరు వెళ్తున్నాను అన్నాడు. అయిపోయింది. ఒక 3 days బ్యాక్ అడ్డతీగల మీటింగ్కి వెళ్ళాం కదా, తేజ చర్చ్లో మీటింగ్ జరుగుతుంటే మీటింగ్ అయిపోయింది. మాకు కుదరలేదు, టిఫిన్స్ అయ్యి కాంగర వెళ్ళాము, కొంచెం లేట్ అయిపోయింది. మీటింగ్ అయ్యి అవగానే అందరూ ప్లేట్ల మీద పడిపోయాం. మరి వడ్డించేవాడు ఒకడు ఉండాలి కదా. ఈలోపు మనోడు వచ్చాడు వడ్డించడానికి. పావున్నాడు ఈసారి, మొన్న అరన్నాడు నాలో, ఇప్పుడు నాలో పావున్నాడు. వడ్డెత్తున్నాడు. మళ్ళీ పిలిచాను, ఆమోస్ ఏం చేస్తున్నావు, ఇలా అయిపోయావు ఏంటంటే, దేవుడు 20 రోజులు కట్టుకోపోసం అన్నాడనే, ఏ పూట కూడా తినకుండా అన్నాడు. 20 రోజులు కట్టుకో, ఇది ఎన్నో రోజు అంటే 9వ రోజు అన్నాడు. 9 రోజుల నుంచి ఏమీ తిన్నాడు, మాకు చికెన్ అది హ్యాపీగా వడ్డెత్తున్నాడు, టెంప్టేషన్ లేదు అడిగే. నేను అన్నాను, నీకేమీ దీని మీద ఇంట్రెస్ట్ లేదు. 60 రోజులు చేసాం కదా, నేను ఇంకా దాని మీద లేదన్నాడు. నాకు ఎంత సిగ్గేసిందంటే, అన్ని రోజులు ఉండలేం కానీ మనం. కానీ ఇప్పుడు పర్సనాలిటీ విషయం పక్కన పెట్టు, దేవుడు కోసం ఈలో మళ్ళీ చివర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి, అన్నయ్య మళ్ళీ వెళ్ళమన్నారు కదా, అక్కడికి వెళ్తుంటే ఒక ఆవిడ 1.5 సెంట్ స్థలం ఇచ్చి చర్చి కట్టుకోమని ఇచ్చేసిందని అన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఏంట్రా నెక్స్ట్ నేను అనుకుంటున్నాను మనసులో, నెక్స్ట్ ఏముంది, ఇంకో 20 రోజులు ఉండిపోతాడు, ఎవడొకడు వచ్చి కట్టేసి వెళ్ళిపోతాడు. ఓ పక్కన ఫాస్టింగ్లో ఖర్చు లేదు కదా, ఎందుకంటే నాలాటోడు ఎంత తింటాడు, కొంచెం గట్టిగా. నేనైతే కొంచెం తక్కువే తింటాను, నాకు గాలి వేసుకుని లావు అయిపోయిన తినేసి కాదు, అంటే మా అమ్మ అంత అలాగా. అది గట్టిగా తింటాడు, ఆ ఖర్చు మిగులు. ఇంకో పక్కన ఇదంతా వస్తుంది. మేము అందరం వెళ్తా దారిలో, ఆ మోసుగాడి ఎలా చేస్తున్నాడు రా ఉపవాసాలు, నాకు అన్నీ గుర్తొస్తుంది. నేను ఒక సంవత్సరం 250 రోజులు ఉన్నాను ఉపవాసం. 250 రోజులు ఒక్కపోటే తిని, అప్పుడు నేను పెరిగాను. అది పెరగడం కాదు, పక్కన పెట్టు. 250 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను నేను. నాకు అవన్నీ గుర్తొచ్చి ఈడు నన్ను చెప్పులు ఇచ్చి కొట్టేసినట్టు అనిపించేది. ఇక ఆయన తిట్టివాడిని ఎప్పుడు నేను, రే నువ్వు లైఫ్లో ఏదో సరైన నిర్ణయం తీసుకోరా, ఏంట్రా నువ్వు పరిచర్య గురించి అని, అది కదని, నువ్వు వెళ్ళి చేయరని తెగది చేసేవాడిని. అలాంటి ఆడు ఏమి అనకుండా ప్రార్థన చేయించుకుని చెప్పులు ఇచ్చి కూడా వెళ్ళిపోయాడు నన్ను. నాకు అస్సలు ఏం చేయాలరా ఈ సంవత్సరం, కొంచెం గట్టిగా చేయాలి ఉపవాసాలు. అందరూ మన వెనకాల ఉన్న వాళ్ళు అందరూ ముందు పరిగెడుతున్నారు, మనం వెనక్కిపోయామని చాలా షేమ్ అనిపించింది. మనకి ఇక్కడున్న అందరికీ కూడా షేమ్ రావాలి, అందరము ఫాస్టింగ్స్ ఉండాలి. దేవుడు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏంటంటే, ఆత్మ సిద్ధమైపోయింది. ఇప్పుడు ఆ మోసుగాడేవాడు రా, మరి మనమో సిద్ధమైపోయింది, ఆత్మ సిద్ధమైపోయింది, వెరీ గుడ్. కాకపోతే ఏమవుద్ది అనుకుంటే, విజయ ఫాస్టింగ్ ఉంది, సుగుణ గారు ఈరోజు నాటుకోడి తెచ్చాడు, తిమోతి కర్రీ వండేమంటది. శోధన ఉంటుంది ఖచ్చితంగా. శరీరం ఏమంటుంది అంటే, రేపు ఉండకూడదా, ఉండొచ్చు కదా, రేపుడికి ఇంకో ప్లాన్ ఉంటుంది. అప్పుడు అడిగి రేపుడికి ఇంకో ప్లాన్ ఉంటుంది కొంచెం. ఎందుకంటే గ్యాప్లు వచ్చినాయి కదా మనకి, ఏదో పూట ఉంటున్నాం, ఒక రోజు ఉంటున్నాం, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినేస్తాం. ఫాస్టింగ్ అంటే ఏంటంటే, ఆకలితో మనం ఇబ్బంది పడ్డాం. చాలామందికి ఫాస్టింగ్ టైమ్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. మాకేమో డ్యూటీ అండి, పొద్దునుంచి డ్యూటీలో ఉంటాం, ఫాస్టింగ్ ఉండడానికి కుదరదు, ఫాస్టింగ్ ఉంటే ప్రేయర్ చేసుకోవడానికి కుదరదు, ఇదంతా చెప్తారు. మీకు నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను,
తప్పించుకోవాలనుకుంటే మాత్రం ఏం చేయలేం, కానీ చేయాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి. ఎలా అంటే ఫాస్టింగ్ అంటే మనం పొద్దునుంచి ఫాస్టింగ్ ఎందుకు లెక్కేస్తామంటే రాత్రి 10 గంటలకో 11 గంటలకో తిన్నాం. మనం తిని పడుకుని పోయిన తర్వాత 4 గంటల 5 గంటల అయ్యేసరికి మొత్తం డైజెషన్ అయిపోతుంది, తిన్నదంతా అరిగిపోతుంది. పొద్దున్న లేచేసరికి కొద్దిగా ఆకలితో లేస్తాం. ఎప్పుడైతే నీకు ఆకలి స్టార్ట్ అవుద్దో అక్కడి నుంచి నీ ఫాస్టింగ్ టైం అన్నమాట. అక్కడి నుంచి ఫాస్టింగ్ టైం. జాషువా తెలుసు కదా, ఆడు ఏం చేసేవాడు తెలుసా? అనే ఫాస్టింగ్ ఉన్నాను. ఎప్పుడంటే మధ్యాహ్నం 1 గంటకు తిన్నానన్నయ్య, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫాస్టింగ్ అంటాడు. సాయంత్రం దాకా తినేసి ఫాస్టింగ్ ఏంట్రా? కడుపులో ఫుడ్ ఉంటే ఫాస్టింగ్ కాదు, అది అరిగిపోయి ఆకలి స్టార్ట్ అవుతుంది కదా, అలా చూడాడు. అరిగిపోయి ఆకలి స్టార్ట్ అవుద్ది, అక్కడి నుంచి ఫాస్టింగ్. మీకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేశారనుకోండి, మధ్యాహ్నం భోజనం చేశారు కదా, సాయంత్రం డ్యూటీ అయ్యేసరికి తిన్నదంతా అరిగిపోయి ఆకలి స్టార్ట్ అయింది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయి. సాయంత్రం 5 గంటల నుంచో, 5 గంటల నుంచి స్టార్ట్ చేయడం అంటే 5 గంటలకు తినేసి కాదు, మధ్యాహ్నం 1 గంటకు తిన్నావు కాబట్టి 5 గంటలకు ఫాస్టింగ్ టైం స్టార్ట్ అయింది. 5 గంటల నుంచి రాత్రి ఏమీ తినకుండా ప్రేయర్ చేసుకుని దేవుడితో గడిపి నీ పనులు అన్న ఉంటే చక్కబెట్టుకుని అలాగే పడుకుని పో. అలా కూడా ఫాస్టింగ్ చెయ్యొచ్చు. నీకు డ్యూటీలు ఉన్నాయి అంటే నీకు ఎప్పటి నుంచి ఆకలి స్టార్ట్ అయిపోయిందో, తిన్నది అరిగిపోయి అక్కడి నుంచి ఫాస్టింగ్ నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు. అందులో ఏం ఇబ్బంది లేదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే నీ కడుపు కాలాలి, నువ్వు మోకరించి దేవుడితో గడపాలి. దేవుని స్తోత్రం. ఇది ఒక అవకాశం. కొంతమందికి ఏంటంటే ఫాస్టింగ్ వల్ల బాడీకి కొన్ని సమస్యలు ఉంటాయి. అంటే మనసు సిద్ధంగా ఉంది, బాడీ సిద్ధంగా లేదు. ఏంటంటే గతకాలపు పాపాలు, మసాలాలు తినేసి అల్సర్లు తెచ్చేసుకుని, గతకాలపు గ్యాస్ట్రిక్లు తెచ్చుకుని, గతకాలపు పాపాల ప్రభావం అది. ఇప్పుడేం చేయాలి? గ్యాస్ట్రిక్ అంటే ఏం కాదు, ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి పడకపోతే గ్యాసెస్ ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఇలా ఆకలేస్తుంది అన్నపంతగానే మంచిలు తగ్గాయి, ఆమ్లాలకి నీళ్ళు కలిసిపోయి కొంచెం నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. లేదా చిన్న బిస్కెట్, చిన్న గవ్వ, కడుపు నిండందే గ్యాస్ ఆపేది ఏమన్నా ఉంటే అందులో పడే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ గ్యాస్ట్రిక్ నీ ఉపవాసాలను ఆపకుండా చూసుకో. నువ్వు కొట్టుకుని నలిగిపోయి ఇబ్బంది పడిపోయి ఆ కోరిక లేదు దేవుడికి. దేవుడికి ఏం కోరిక ఉందంటే నువ్వు ఆయన గురించి పస్తుండగలవా, ఆకలేసి ఉండగలవా, ఉండి ఆ కాన్సన్ట్రేషన్ వేరు ఉంటుంది ఫాస్టింగ్లో. మనం అందరం చేసేవాళ్ళం కాబట్టి మనకు తెలుసు. జనరల్ ప్రేయర్ కంటే ఫాస్టింగ్ ప్రేయర్లో కొంత ఇంకా బాగా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం, బాగా అడగగలుగుతాం. అండ్ దేవుడు కూడా కొంచెం స్పీడ్గా రియాక్ట్ అవుతాడు ఫాస్టింగ్కి. ఎందుకంటే ఆయన కోసం ఏదో చేసాం మనం, ఆయన ఆనందం ఆయనకు ఉంటుంది. నా గురించి చేసేవా అంటది కదా ఆవిడ, నా గురించి అంత దూరం తెచ్చారంటే అదొక వాల్యూ. అలా దేవుడికి కూడా కొంత వాల్యూ ఉంటుంది. కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఉంటే దాన్ని అలా చేసుకుని మీరు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, శరీరాన్ని పాడు చేసుకోవద్దు. శరీరాన్ని కొంచెం ఇబ్బంది పెట్టండి, శరీరాన్ని కొంచెం ఇబ్బంది పెట్టండి, ఏం పర్లేదు. దాంట్లో బాధపడేది అది కాదండి. ఉపవాసం ఉంటే బొగ్గలు లాగేస్తున్నాయి లోపలికి, మంచిదే కదా, లాగేనవ్వండి. అలా కాదండి, ముఖం కల తప్పిపోతుంది, మంచిదే కదా, పోనీ. పౌలే ఉన్నాడు, నా బహిరంగ పురుషుడు అంతకంతకు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బహిరంగంగా పాడైపోవాలి, అంతరంగంగా బాగుండాలని దేవుడు కోరుకున్నాడు. నువ్వు గ్లామర్ తగ్గిపోతే అలా గబుక్కు నేను ఇప్పుడు కనుక ఉపవాసం ఉంటే కళ వస్తుంది ముఖం అన్న నాకు ఏడవాళ్ళందరూ కళ కోసం ఉపవాసాలు ఉంటారు. మీకు మళ్ళీ మీ దీక్ష పాడైపోద్ది. దానికోసం కాదు, అదేం జరగదు. అలాగా జరిగినా మనకేం తెలియదు, సంబంధం లేదు. నేను అదేం చెప్పట్లేదు. మీ బహిరంగంగా మీరు వీక్ అవుతున్నా ఆ వీక్నెస్ అంతరంగంగా మిమ్మల్ని బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు మైగ్రేన్ ప్రాబ్లం. మైగ్రేన్ వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలో ఫస్ట్ ఏముంటుందో తెలుసా? డు నాట్ ఫాస్ట్ అని ఉంటుంది. ఉపవాసం ఉండొద్దు, ఫస్ట్ది అదే ఉంటుంది. రెండోది సౌండ్లు ఎక్కువ వినకూడదు. మూడోది ఎక్కువ మాట్లాడకూడదు. అందులో ఒకటి కూడా సెట్ అవ్వదు నాకు, ఎక్కువ ప్రయాణాలు చేయకూడదు. ఒకటంటే ఒకటి సెట్ అవ్వదు. ఫస్ట్ది డు నాట్ ఫాస్ట్. ఎందుకంటే ఆకలి వేయగానే మామూలు వాళ్ళకి గ్యాస్ట్రిక్కో లేదా ఆకలి ఇబ్బంది ఉంటుంది, నాకు తలనొప్పి డబుల్ అయిపోద్ది. అందుకని నేను ఏం చేస్తానంటే ఏ ఆవకాయ పచ్చలాంటి తీసుకుని నాలుగు మీద అలా రాస్తాను, నోరు మూసుకో. మైగ్రేన్ కడుపు నిండదా దానికి, కడుపు నిండడానికి కాదు. అదేంటంటే నాకు నా శరీరాన్ని అది బలహీనపరిచి నాకు ఆ తలనొప్పి ఇబ్బంది పెరిగి నేను ప్రేయర్ చేసుకోలేక, బైబిల్ చదవలేక, ఉపవాసం ఉన్న టైం అంతా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. సో మీ శరీరానికి, కొంతమంది శరీరాలు ఉపవాసానికి
రాంగ్గా లేదా రివర్స్గా రెస్పాండ్ అవుతుంటే ఈ జాగ్రత్తలన్నా తీసుకో తప్ప ఉపవాసాలు మనకు దేవునికి స్తోత్రం. బాగున్న వాళ్ళు వారానికి ఎన్నిసార్లు ఆత్మ సిద్ధమే, శరీరం సిద్ధం చేసుకోవాలి ఇప్పుడే, దేవునికి స్తోత్రం. అది కూడా ఇప్పుడే రెడీ చేసుకోండి. లేదు నేను ఉంటాను తప్పకుండా. కొంతమందికి ఉపవాసాలు ఉండి పొద్దునుంచి 2 వరకు ఏమీ తినకపోయినా వాళ్ళకి ఆకలి అనిపించదు. అలాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇంకో 2 గంటలు ఉంటే కానీ ఉపవాసం కాదు. అది నీకు ఆకలి అనిపించడానికే కదా ఉపవాసం. ఆకలి అనిపించాలి, ఇబ్బంది పడాలి, ఇబ్బందిలో దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడితో స్పెండ్ చేయాలి. కొద్దిసేపైనా ప్లాన్ చేసుకోండి. ఇక ముందు మన చర్చిలో అందరము కనీసం వారానికి మినిమం 2 రోజులన్నా ఉపవాసం ఉందుముగాక, ఆమెనన్న ఆత్మలన్నీ సిద్ధపడునుగాక. హల్లెలూయా. ప్లాన్ చేసుకోండి ఇంకా. ఎందుకంటే ఇన్ని రోజులు పొద్దున్న సాయం దాకా నాకు తాపి పని ఎలా కుదురుద్దని తప్పించుకున్నావు. ఇంక తప్పించుకోవడం లేదు. చెప్పాం కదా ట్రిక్. సాయంత్రం వచ్చి ఉంటే ఉపవాసం. ఏ సతీషు, ఈ సతీష్ కాదు, ఆ సతీషు. అర్థమైందా? పెయింట్ వేసి ఇంటికి వచ్చేసి స్నానం చేసి రెడీ అయిపోయి బైబిల్ పెట్టుకుని కూర్చోవడమే. అమ్మ ఒరే నాన్న తినకపోతే ఎలాగరా బాబు అంటే ఎలాగ కాదు, మంచిది, అది దేవుని స్తోత్రం. తినేసి మనం బాగుపడిపోయింది ఏం లేదు. ఈ లోపు మీకు ఏమన్నా గుర్తొస్తే, ఎందుకంటే ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉన్నామో మన ముక్కుకి డబల్ పవర్ వస్తుంది. అప్పుడు దాకా మన ఇంట్లో ఏం వండారో మాత్రమే తెలుస్తుంది, కానీ ఉపవాసంలో ఉన్నాడు పక్కింట్లో వాళ్ళు ఏం వండుకుంటున్నారో కూడా చెప్తుంటుంది అది. సో ఈ సమస్యలు ఉంటాయి. వీటన్నిటికీ రెడీ అవ్వండి ఇప్పుడే మీ శరీరాన్ని. ముక్కు గట్టిగా పనిచేద్దు, దాని మాట వినొద్దు. ఈలోపు అమ్మ తెగేడి చేస్తున్నది, నువ్వు తినకపోతే ఎలాగని అమ్మ మాట పట్టించుకోవద్దు. ఈలోపు నా కడుపు, ఈలోపు పేగులు అరిచేస్తుంటాయి, చుట్టబడిపోతుంటాయి, వద్దు, ఆడి మాట వినొద్దు. వారానికి 2 రోజులు ఉపవాసం ఉందాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుదుర్చుకో. వారానికి 2 కుదుర్చుకుంటే సంవత్సరం అయ్యేసరికి సెంచరీ కొట్టేవాళ్ళు సెంచరీ కొడతాం, హాఫ్ సెంచరీ కొట్టేవాళ్ళు హాఫ్ సెంచరీ కొడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు మాత్రం మనకు సహాయం చేస్తాడు. అందుకే భక్తులు ఏమి సాధించాలన్నా ఉపవాసంలో సాధించారు. ఓ మాట గుర్తుపెట్టుకో, నువ్వు అన్ని రకాల పదార్థాలు తినడం ఆశీర్వాదం, అందులో ఏమి డౌట్ లేదు. కానీ ఆ ఆశీర్వాదం నీకు నిలిచి ఉండడానికి ఉపవాస ప్రార్థన అవసరం. హల్లెలూయా. భక్తులు ఏది సాధించాలన్నా, ఓ దర్శనం వచ్చింది, అర్థం తెలియాలి, ఫాస్టింగు. ఓ సమస్య కనబడుతుంది, సాల్వ్ చేసుకోవాలి, ఫాస్టింగు. ఒక శాసనం వచ్చింది, ఇబ్బంది పెట్టబోతుంది, ఫాస్టింగు. ఏం చేసినా సరే ఉపవాసం. ఒక భయంకరమైన పరిచర్య చేయాలి, ముందు 40 రోజులు ఫాస్టింగు. ఏం చేయాలన్నా ఉపవాసంతో వాళ్ళు దానికి కావలసిన విధంగా వారి బాడీని మార్చుకున్నారు, వారికి కావలసిన శక్తిని సంతరించుకున్నారు. ఆ కృప దేవుడు మనకు దయచేయునుగాక. 1 తెస్సలోనికైయుల పత్రిక తీయండి. దావీదండి కీర్తనలో అంటాడు, చనుపాలు విడిచిన బిడ్డ తల్లి ఒడిలో ఉన్నట్లుగా నేను నీ ఒళ్ళో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, తాగేసి ఏం చేస్తాడండి పిల్లాడు? ప్రశాంతంగా పడుకుంటాడు. దేవుడు కూడా ఇలా అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే వీడు ఎప్పుడు పడుకుంటాడా? ప్రశాంతంగా చూస్తాడు దేవుడు. పడుకోగానే వారికి ఏమి కావాలో వాటిని దేవుడు ప్లాన్ చేస్తాడు, తయారు చేస్తాడు. పొద్దున్న ఒక సమస్య వస్తుంది, ప్రభా రేపు పొద్దున్న దీన్ని ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, మనుషులు ఫేస్ చేయాలనుకుంటావా? నువ్వు ప్రశాంతంగా పడుకో, దేవుడు చూసుకుంటాడు ఉదయానికి. దేవునికి స్తోత్రం. నీతో ఏదో చెప్పాలనుకున్నాడు, అప్పుడు కూడా దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నువ్వు పడుకోరా, నీతో మాట్లాడాలనుకుంటున్నాను. యోబు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. నరులతో దేవుడు మాట్లాడతాడు, వాళ్ళు పట్టించుకోలేనప్పుడట వారికి కీళ్ళలో పడకుండా, వారి ఇబ్బందుల్లో పడకుండా దేవుడు వారికి ఉపదేశము దయచేయును. హల్లెలూయా. నిద్రపోయినప్పుడు ఉపదేశం ఇస్తాడట, మాట్లాడతాడట. సో మన నిద్ర దేవుడికి చాలా అవసరం, అది మన ఆశీర్వాదం కూడా. అయితే తెస్సలోనికైయులకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాదు, చీకటి వారం కాదు. ఎందుకట? 4వ వచనం చూడండి. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాదు, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. దేవునికి స్తోత్రం. ఎలా పడుకోకూడదట? ఇతరుల వలె నిద్రపోకుండా. గౌరీపట్నంలో ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏంటంటే ఈ వచనం చదివి దాన్ని ఎలా అర్థం చేసుకున్నాడంటే, దేవుడు పడుకోవద్దన్నాడు అని అర్థం చేసుకున్నాడు. పడుకోవడం మానేశాడు.
రాత్రి పగలు పడుకునేవాడు కాదు. నిద్రపోతే ఒక 5 నిమిషాలు లేచిపోయి తెగ ఏడ్చేసేవాడు అంట. పాపం చేశాను ప్రభా, ఆజ్ఞ మీరేసానండి. ఫ్యామిలీని వదిలేసాడు, పని మానేసాడు. నేను వెళ్ళి ఒక 2 గంటలు మాట్లాడాను, ఏం పని అవ్వలేదు. అతను నాకేం సలహా ఇస్తానంటే, పీటర్ గారు మీరు కూడా పడుకోవడం మానేండి అన్నాడు. నిద్రపోద్దాం లేదు, ఇతరుల వల్లే నిద్రపోకన్నాడు. ఏమన్నాడు? ఇతరుల వల్లే పడుకోవద్దు. ఇతరులు పడుకోవడం ఏంటి? ఇతరులు ఏం చేస్తారంటే వాళ్ళ పనులన్నీ చక్కబెట్టుకుని పని అయిపోయిన వెంటనే పడుకుంటారు. మనకి ఇంకో పని ఉంది. మన పనులన్నీ ముగించిన తర్వాత మనకి ఇంకొక పని ఉంది, దేవుడితో మన సమయాన్ని గడుపుట. హల్లెలూయా. దేవుడితో మన సమయాన్ని గడపడానికి బెస్ట్ టైం ఏంటో తెలుసా? మన బెడ్ టైం. నువ్వు ఇలా మోకరించు, ఫోన్ వస్తుంది. ఇలా మోకరించి మీ ఆవిడ ఏదో తెమ్మంటుంది. ఇలా మోకరించి ఆయన టీ పెట్టమంటాడు. 1 2 పగలు అందరూ పడుకొని ఎవడు నిన్ను డిస్టర్బ్ చేస్తాడు? ఎవడు చేయడు. ప్రశాంతంగా గడపచ్చు. ఇతరుల వల్లే నిద్రపోక రాశాడా? నువ్వు టైప్ చేయి గూగుల్లో, ఇతరులు ఎలా పడుకుంటారు అని టైప్ చేయి. ఆడేం చేస్తాడు తెలుసా? ఇతరులు 8 గంటలు పడుకుంటారని ఎత్తాడు. 8 గంటలు పడుకుంటారని ఎత్తాడు. నువ్వు లెక్కేసుకో, ఆలోచించు. ఎప్పుడు పడుకుంటున్నాను? 11. ఎప్పుడు లెగిస్తున్నాను? 7. కలిపితే 8 గంటలైంది. ఎక్కువైపోయింది, వద్దు. 6 గంటలు చాలు. 6 గంటలు పడుకుంటే చాలు. నేను ఇలా చెప్పడాన్ని ఎవరన్నా విన్నారు అనుకో, ఎవరమ్మా నీతో అన్నారు? అందరూ డాక్టర్లే. 6 గంటలు సరిపోద్ది అంటాడు. 6 గంటలు కాదు, నాకు 4 గంటలు సరిపోతుంది. దేవుని స్తోత్రం. నీకు 6 గంటలు పడుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది కలిగేలాగా ఉందనుకో, అప్పుడు కేసు ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? దేవుడి మీదకి. మరి పడుకునే టైం దేవుడికి ఇచ్చావు, అందుకని నీకు అనారోగ్యం ఎందుకు రానిస్తాడు? నాకు గొంతు సమస్య వచ్చినప్పుడు నన్ను చూసి నా త్రోటు, నా సమస్య, నా కోల్డ్ ఇవన్నీ చూసి ఇన్ని టెస్టులు రాశాడు. టెస్టులు రాసి ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు. టెస్టులు చూస్తే అన్నీ నార్మల్. అతను అంటాడు, ఏమంటే మీకు షుగర్ ఉంటుంది అనుకున్నాను, మీ బ్లడ్లో ఈ ప్రోటీన్ ఎంత ఉంటుంది అనుకున్నాను, మీకు ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఏ సమస్య లేదేంటండి మీకు అన్నాడు. క్లీన్ రిపోర్టు. ఆయన ఏమనుకుంటాడు మనసులో? వీడు ఫుడ్ టైంకి తీసుకుని టైంకి పడుకుని ప్రశాంతంగా బోల్డ్ అనుకుని ఉంటాడు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ రిజల్ట్, ఒకటంటే ఒకటి ఇటు లేదు, అంత పర్ఫెక్ట్ రిపోర్ట్ వచ్చింది. కారణం ఏంటంటే దేవునికి స్తోత్రం. మనకు సహాయం చేసే దేవుడే కదా. నువ్వు రోజంతా బాగుండడం కోసం రాత్రి నీ బెడ్ టైంలో 2 గంటలు దేవుడికి ఇచ్చే, 1 గంటన్నర దేవుడికి ఇచ్చే. నువ్వు ఏంటంటే సమస్య, పడుకోవాలనుకున్నప్పుడు అయితే నిద్ర పిలుస్తుంది లేదా ఫోన్ పిలుస్తుంది. 2 పక్కన పెట్టే దాన్ని తొయ్యడం మొదలుపెట్టావా 1 గంట అయిపోద్ది. ఫోన్లో నువ్వు ఇలా మొదలుపెట్టావా 1 గంట అయిపోద్ది. దాన్ని పక్కన ఛార్జింగ్లో పెట్టు, దానికి రెస్ట్ ఇచ్చి నువ్వు మొదలుపెట్టు దేవుడితో. బైబిల్ తీసి చదువు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మన అందరికీ? ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు నుంచే మొదలు పెడదాం, ఈ రోజు నుంచే మొదలుపెట్టి చదువుదాం, ప్రార్థన చేద్దాం, పాటలు నేర్చుకుందాం, ప్రభుతో గంటన్నర గడుపుదాం అని అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుంది? ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం. ప్రభా ఈరోజు చాలా ప్రార్థన చేసాం, బోల్డ్ ఆరాధన చేసాం, రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను అంటాడు. అయిపోయింది సెలవు. ఇంకా మళ్ళీ సెలవు. దాని గురించి ఇంకా అది రాదు. నువ్వు ఇప్పుడు నిర్ణయం తీసుకో. నైట్ అన్ని పనులు అయిపోయిన తర్వాత నీవు ఖాళీ టైంని ఏం చేస్తున్నావు? నిద్ర వచ్చేలేపు. ఒక్కొక్కడండి నిద్ర రాక తెగ ఇబ్బంది పడిపోతుంటారు క్రైస్తవులు. నిద్ర రాక ఇలా తిరిగేసి ఇలాగైపోయి ఏం చేయాలని ఫోన్ ఓపెన్ చేసి ఒకడు అన్నయ్య నా పడుకునే నిద్ర. నీకు మంచిదే కదరా, ప్రార్థన చేసుకో. నిద్ర రాకపోతే మంచిదే కదా, నిద్ర వస్తే ఎలాగరా బాబు అని ఆలోచించాలి. కానీ నీకు నిద్ర పెట్టకపోతే మంచిదే కదా, దేవుడితో గడుపు ఆ టైంని. నిద్ర రాకుండా నిద్రపోవడానికి ట్రై చేసి అంత వద్దు. ఒక్కొక్కరికి తెల్లవారుజామునే లెగాల్సిన డ్యూటీలు ఉంటాయి. తెల్లవారుజామునే లేచిపోవాలి కాబట్టి వీళ్ళు నిద్ర కవర్ చేయడానికి ఏం చేస్తారంటే మధ్యాహ్నం పడుకుంటారు. ఆ మధ్యాహ్నం టైం ఇచ్చే దేవుడికి. అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పించుకుందాం అనుకుంటే నేను చెప్తున్నాను నీకు ట్రిక్. నువ్వు ఎప్పుడు పడుకుంటావో ఆ పడుకునే టైంలో దేవుడికి కొంత సమయాన్ని ఇచ్చేయి. దేవునికి స్తోత్రం. అందులో నీకు అది ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. బోల్డ్ నేర్చుకోవచ్చు. దేవుడితో మంచి సావాసం. దీన్ని దూరం పెట్టి బైబిల్ చదవాలా, ఫోన్ దూరం పెట్టి బైబిల్ ఓపెన్ చేసి చదువుకో. ఎందుకంటే ఇది పక్కనుంటే ఇది ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తుంది. దూరం పెట్టి. నా ప్రేయర్ టైము ఆఫ్టర్ 3. నేను మిడ్ నైట్ 3 తర్వాత 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో నా ప్రేయర్ టైము.
అంటే ఏ వర్క్ చేసుకున్నా ఆ టైంలో అలా సైడ్ అవుతాను, ఒక అరగంట తర్వాత వస్తాను మళ్ళీ. నాతో పాటు వర్క్ చేసేవాడు నేను అలా బయటికి వెళ్ళాను అనుకుంటాను, నా ప్రేయర్ టైం నేను చేసుకుంటాను. నా టైం నేను అక్కడ పెట్టుకున్నాను. ఎందుకు అక్కడ పెట్టుకున్నానంటే ఏ గొడవ లేదు నాకు అప్పుడు, ఏ గొడవ లేదు. 1 గంట దాకా ఎవరో ఒకరు చేస్తుంటారు. 2 అయ్యేసరికి అనుకుంటారన్నమాట, 2 అయిపోయింది కదా ఈ టైంలో పడుకుంటారేమోలే అనుకుంటారు. ఇంకా ఆ టైం నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు, ఏ ఇబ్బంది లేదు, చేసుకుంటా. 3 తర్వాత నేను అనుకుంటాను నేను గట్టిగా ఇంకో గంట వర్క్ చేయగలుగుతాను, గంటన్నర అంటే నా బ్యాటరీ అయిపోతుంది. కాబట్టి నా దగ్గర ఛార్జింగ్ ఉన్నప్పుడే ప్రార్థన చేసుకోవాలని వెళ్ళిపోతాను, ప్రేయర్ చేసుకుంటాను, వర్క్ చేసుకుని పడుకుని పోతాను. పడుకోవడానికి వెళ్ళేటప్పుడు మొదలెడతారు చూసారా, నిద్ర వచ్చేటప్పుడు అక్కడ దెబ్బతింటారు. జాగ్రత్త. అయిపోయింది అప్పటికి. నీ బాడీ దేనికి రెడీగా ఉంది? పడుకోవడానికి. నీ ఆత్మ ఏమంటుంది? లేదు ప్రార్థన చేయంటుంది. నీ బాడీ ఏమంటుంది? పేతురే పడుకున్నాడు, నువ్వు పడుకోవడం ఎంత? పేతురే పడుకున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? ఏమన్నా తిట్టాడా? ఏమన్నా అన్నాడా? రిలీజ్ అయ్యాడు. ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరంగా సిద్ధం లేదని వదిలేశాడు. కానీ అదే పేతురు ముమ్మారు దేవుడు నాకు తెలియదని బొంకాడు. నీ లైఫ్లోకి రాబోయే సమస్యలు, రాబోయే ఇబ్బందులు, లేదా నీతో దేవుడు ఏమన్నా మాట్లాడాలనుకున్నాడు, దేవుడికి నువ్వు సంఘం గురించి ఏదో చెప్పాలనుకున్నావు, లేదా ఏదో చదవాలనుకున్నావు, నీవు పడుకునే టైం కొంత కేటాయించు. కొన్నిసార్లు మన పిల్లలు ఆత్మని ప్రేరేపించేస్తారు. వీళ్ళు పడుకోకుండా బైబిల్ చదివేసి ప్రార్థన చేసేస్తుంటే వీళ్ళకి ఆత్మ పడేసినట్టు వాళ్ళ అమ్మకి దెయ్యం పడేద్ది. వాళ్ళ అమ్మకి ఎప్పుడు లేని ప్రేమ అంతా వచ్చేసి పడుకో బాబు, పడుకో బాబు. నువ్వు ఎలా చూడాలో తెలుసా మీ అమ్మనప్పుడు? ఇది దురాత్మ. ఎందుకు అంత కంగారే ఉంది? ఏమైపోదు. ఓ పూట పడుకో. దేవుడు మనల్ని తయారు చేసి మనల్ని డెలికేట్ వస్తువులు కాదు. గబుక్కుని పూట పడుకోకపోతే, ఒక గంట లేట్ అయిపోతే 10-15 రోగాలు వచ్చేయడానికి మనం అంత డెలికేట్గా దేవుడు మనల్ని తయారు చేయలేదు. అంతకంటే ముఖ్యంగా మనం అన్యజనులం కాదు. దేవునికి స్తోత్రం. అన్యజనులు వాళ్ళు ఒక రోజు కనుక 1 గంట అయిపోయిందని అంటుంటారు, రాత్రి నిద్ర లేదండి, 1 గంట అయిపోయిందండి. ఎప్పుడు లేచారంటే 8 గంటలు లేసేయాల్సి వచ్చిందండి. 1 గంట పడుకుని 8 గంటలు లేస్తే 7 గంటలు ఉంది మధ్యలో. 7 గంటల సేపు పడుకుంటే నీకు ఇంకా నీరసంగా ఉందా? అదే మన లిస్టులు చూస్తే గుండె ఆగిపోద్ది. వీళ్ళకి గుండె ఆగిపోద్ది. ఒక్కోసారి 6 గంటలకు పెట్టుకుంటాను అలారం. 6 గంటలకి 8 గంటలకి 11:07కి లేచిలాగా ఆదివారాలు అలారాలు అయ్యాయి. ఇలా నొక్కగానే 42 నిమిషాల్లో మోగుద్ది అంటది అది. అబ్బా వాపోయి పెట్టి ఇలా పడుకోబోతుకే 1/2 గంట సేపు పడుతుంది. ఇలా నిద్ర పడితే టక్మని లేపుతుంది. ఇది లెక్కన లేచిపోయి రెడీ అయిపోతాను. ఈరోజు నేను చెప్పాను కదా, గంట పడుకున్నాను కరెక్ట్గా. గంటే కుదిరింది, ఇంకా కుదరలా. కొన్నిసార్లు అది కూడా కుదరదు. ఏమైపోద్ది నేను చెప్తున్నాను కదా, ఏమైపోదు. 6 గంటలు లెక్కేసుకుని మీరు ఈ 6-7 గంటలు అంటే అంత ఎక్కడ పడుకుంటాం అనుకుంటున్నారు? మీరు ఆలోచించుకోండి. ఇంటికి పోయి రోజు ఎప్పుడు పడుకుంటావు, ఎప్పుడు లెగిస్తావు, ఎన్ని గంటలు పడుకుంటావు లెక్కేసుకుంటే అందరూ 7 క్రాస్ అయిపోయే బ్యాచ్ ఉంటుంది. ఎవరు 6 గంటల గంట పడుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ. 7 గంటల్లో 8 గంటల్లో క్రాస్ అయిపోయి మధ్యలో ఈ లోపు చిలకొట్లు ఉంటాయి. మధ్యాహ్నం ఒక అరగంట 30 గంట మళ్ళీ అదొకటి హ్యాడింగ్స్. ఈ ఎంత ఎందుకండి మనకు నిద్ర? వాళ్ళ పడుకోవద్దు. బైబిల్ చెప్తున్న మాట, ఆ దినము దొంగ వచ్చినట్లుగా మీ మీదకి రాకూడదంటే, అంటే రాకడలో సడన్గా తప్పిపోకుండా ఉండాలంటే, రాకడలో దేవుడు మనల్ని వదిలేయకుండా ఉండాలంటే ఆయన చెప్పిన ట్రిక్ ఏంటంటే వాళ్ళలాగా మీరు పడుకోవద్దు. దేవునికి స్తోత్రం. టైం చూసుకోండి, నిద్ర టైం తగ్గించుకోండి, ఆ టైంని దేవుడితో గడపండి. మీడియాకి ఇవ్వద్దు, అనవసరమైన ఆలోచనలకు ఇవ్వద్దు. మోకరించండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, పాటలు పాడండి, పాటలు నేర్చుకోండి, చూసుకో. లేదండి నాకేంటో 10 అయ్యేసరికి వెంటనే పడుకుంటూ పోతానండి, ఇంకా అది నాకు ఫిక్స్ అయిపోయింది అంటే 4 గంటలు వేసేయి, లేదా 5 గంటలు లేసే చూసుకో. ఏదైనా సరే నీ నిద్ర టైంలో ఈరోజు 1 గంట యేసు ప్రభుకి రాసి ఇచ్చేస్తున్నాం అంతే. ఆమె నన్ను గట్టిగా, ఇంకా గట్టిగా అనాలా? రాసిచ్చేయడం అంటే చిన్న విషయం అనుకున్నావా? ఫిక్స్డ్ అది. నీ నిద్ర టైంలో అది ఎంతైనా సరే ముందు 1 గంట ఆయనకి ఈరోజు రాసి ఇచ్చేస్తున్నాం. ఆమేన్. ఆత్మ సిద్ధమే, శరీరాన్ని కూడా సిద్ధం చేసుకోండి, ఫిక్స్ చేసుకోండి. వచ్చే వారం ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. మనం ఒక 5 నిమిషాలు అసలు ఏం జరిగింది ఈ 7 రోజులు, ఈ 6 రోజులు ఏం జరిగింది, అసలు ఏం చేయగలిగాం మనం, ఆత్మ సిద్ధానికి శరీరానికి సిద్ధపడలేదని ఈ వారిలో మనం ఏం సాధించాం, వీటన్నిటి గురించి మనం వచ్చే వారం ఖచ్చితంగా చర్చించుకుందాం. నేను మర్చిపోతే నాకు గుర్తు చేయండి. ఎవడు గుర్తు చేస్తాడో చూసారు? 2 రోజులు ఉపవాసం ఉన్నాడు గుర్తు చేస్తాడు, 1 రోజు ఉన్నాడు గుర్తు చేయడు. ఎందుకు వచ్చిందో అడుగుతాడని.
అందరూ అలాంటి వాళ్ళమే. ఎవడో నీతిమంతులు లేరు ఇక్కడ. సరే, ఎవరైనా సరే నాకు గుర్తు చేయండి, నేను గుర్తుపెట్టుకుంటాను మ్యాక్సిమం. ఎందుకంటే నేను ట్రై చేయాల్సినవి ఉన్నాయి కదా, ఇందులో మ్యాక్సిమం అన్ని నేను చేస్తున్నాయే. సో నాకంటే ఎక్కువ ఇప్పుడు స్పెషల్గా స్టార్ట్ చేసేవాళ్ళు గుర్తుంటుంది. విజయ్, నీకు వేసాను డ్యూటీ, నాకు గుర్తు చేయి. ఎప్పుడు గుర్తు చేస్తావు? ప్రేమ గురించి చదువుతాం, అప్పుడు గుర్తు చేయి. అప్పుడు మాట్లాడుకుందాం అసలు కాసేపు, అసలు ఏం జరుగుతుంది ఏంటి. నువ్వు మానేతావు ఇటు వచ్చేవారం వస్తావు కదా, ఓకే. సో మన బెడ్ టైంలో ఫాస్టింగ్ ఉన్నా లేకపోయినా గుర్తు చేయడానికి ఫాస్టింగ్ ఉండడం ఎందుకు? పడిపోయిన తిడతాం, ఏముంది దాంట్లో? ఎప్పుడు తిట్లు తినలేని వాళ్ళు మన వాళ్ళు చర్చిలో అందరూ తిడతానే ఉంటారు కదా ఎప్పుడు, పెద్ద దాంట్లో ఏముంది. సో ఇది మాత్రం ఫిక్స్ ఏంటంటే మన బెడ్ టైము 1 గంట యేసయ్యకి రాసి ఇచ్చేద్దుముగాక. ఆమెన్, హల్లెలూయా. సరే, తర్వాత విషయానికి మనం వెళ్దామండి. ఒక వచనం నేను మీకు చదివిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం తీయండి. అక్కడ ఒక మాట అన్నాడండి. 2వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి అన్నాడండి. అంటే యేసుక్రీస్తు విషయంలో, మన విశ్వాసం విషయంలో ఎక్కడైనా సరే మొహమాటం ఉండకూడదట. జనరల్గా మనకి ఎట్లా కనపడతాయంటే, మనుషులు అందరూ దృష్టిగా అనుకూలమైంది చేయండి, అందరూ వాళ్ళు ఇబ్బంది పడంత చేయండి అన్నట్టు ఉంటుంది బైబిల్. ఎక్కడేమంటున్నాడో తెలుసా? విశ్వాసం దగ్గర అంటే అసలు మొహమాట పడద్దట. కొండ బద్దలు కొట్టేసినా పర్లేదంట, మొహమాట పడద్దు అని చెప్తాడు. దీని గురించి మనం చూద్దాం. అంటే అందరికీ అనుకూలంగా ఎవరిని హట్ చేయొద్దు, బైబిల్ అదేగా చెప్తుందండి. హట్ చేయమంటే ఎవరిని గాయపరచమని చెప్పదు. ఎవడన్నా గాయపరిస్తే భరించమంటాడు తప్ప ఎవరు దోషానికి ప్రతి దోషం చేయడం కానీ అసలు ఎవరిని గాయపరచొద్దు అంటాడు. కానీ ఇక్కడ ఒక మాట అన్నాడు, మీరు విశ్వాసం విషయంలో మొహమాటం లేని వారై ఉండండి. మీరు ఒక అన్యజనుల షాప్లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. షాప్లోకి వెళ్ళిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి కదా అని మనం ప్రభువా తండ్రి అని ప్రార్థన చేసుకుంటుంటే అతను వద్దన్నాడు మాని. అసలు మామూలుగా చేయడమే అనవసరం. మన ఇంటి దగ్గర చేసుకున్నా మనసులో చేసుకున్న పని చేద్ది. కొంతమందికి అలవాటు ఉంటుంది, వెళ్ళిన వెంటనే ముందు ప్రార్థన చేస్తారు. అతనేమనుకుంటాడు, ఇంట్లో ఇటు షాప్ ఓపెన్ చేయగానే ఏడుతుంది, దరిద్రం పడుతుందని అనుకుంటాడు. అతను అనుకోవచ్చు, బహుశా అనుకోవచ్చు. వద్దన్నాడు, మానే, ఏం పర్లేదు. ప్రసాదం పెట్టాడండి, తినమన్నాడు. అప్పుడేం చెప్దాం? ప్రార్థన మానేమన్నాడు, మానేసాం. ప్రసాదం తినమన్నాడు, తినేసాం. ఎందుకంటే యజమానులను గౌరవించమన్నాడు దేవుడు. ఉందే, దాసులారా మీ యజమానులకు లోబడి ఉండుడి. ఇప్పుడు ఏ రిఫరెన్స్ తీసుకుందాం? యజమానులకు లోబడి ఉండుడి తీసుకుందామా? విశ్వాస విషయంలో మొహమాటం లేకుండా ఉండడం తీసుకుందామా? మరి ఇందాక ప్రార్థన చేస్తుంటే వద్దన్నాడు ఆయన, అక్కడేం తీసుకోవచ్చు? యజమానులు లోబడ్డం తీసుకోవచ్చు. ఎందుకు? అక్కడే చేయక్కర్లేదు, ఎక్కడన్నా చేయొచ్చు. ఇప్పుడు లేదు కదా, అక్కడ మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడికి వెళ్ళిన వెంటనే ఫస్ట్నే ప్రార్థన చేయండి అని చెప్పాడా? చెప్పలేదు. ప్రసాదం తినొద్దని చెప్పాడు. విశ్వాస విషయంలో మొహమాటం లేని వారు ఏం కాదు. ఒకడు అంటాడు, ఇబ్బంది పెట్టకూడదు, తీసుకో, తింటానని చెప్పు. ఎందుకు తీసుకోవాలి? అతను తిన్నాడు అనుకుంటాడు, రేపు మళ్ళీ పెడతాడు. నువ్వు సడన్గా 10 రోజుల తర్వాత నేను తిన్నానంటే, మరి నిన్నటిదాకా ఏమైందిరా బుద్ధి నీది అడుగుతాడు. నిన్నటిదాకా తినలేదంటే మరి ఏం చేశారంటే, పాడేసానంటే గోపాలు కూడా ఎత్తాడు. పాడేశాను, కుక్క పెట్టేశాను అన్నాను అనుకో, గోపాలు కూడా ఎత్తాడు. ఎందుకు మనకే? నిన్ను దేవుడు ఏది వద్దని చెప్పాడో దాన్ని ఎవరైనా చేయమని చెప్తే మొహమాట పడకో, చేయనని చెప్పు. దేవుడు నిన్ను ఏది చేయమని చెప్పాడో దాన్ని ఎవరైనా వద్దని చెప్తే మొహమాట పడకో, చెయ్యను. చేయమని చెప్పింది చేస్తాను, అంతే. చేయమని చెప్పాడా దేవుడు, దాన్ని వద్దని చెప్తే చేస్తానని చెప్పు. దేవుడు వద్దని చెప్పాడా, ఎవరన్నా చేయమన్నారా? వద్దన్నదే వద్దు, అంతే. విశ్వాస విషయంలో మొహమాటమే లేదు. అదేంటండి అలా అనేసారంటే, వద్దని చెప్పాడు దేవుడు, వద్దు. మెత్తగా చెప్పడానికి ట్రై చేయి. నో ఇంకో రకంగా చెప్పమంటలేదు. నోనే నవ్వుతూనో మెత్తగానో చెప్పడానికి ట్రై చేయి. కుదరదన్నాడా గట్టిగా చెప్పు, మానేమన్నాడా స్తోత్రం చెప్పు, అంతే. హల్లెలూయా.
ఇంకా మళ్ళీ ఇంకొకటి లేదు ఆ విషయంలో, ఇంకొక క్వశ్చనే లేదు. నేను బిల్డింగ్స్ కట్టేవాడిని కదా, గృహప్రవేశాలకి ఏమండి గృహప్రవేశం ఆ టైంకి మీరు తప్పకుండా రావాలి, అందరికీ మిమ్మల్ని పరిచయం చేస్తాను, పెద్ద పెద్ద బిల్డర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. నవ్వుతాను. భోజనాలు 2 గంటలకి భోజనానికి వెళ్ళడం, కనపడడం, తినేయడం, వచ్చేయడం. నేను 19 బిల్డింగ్లు కట్టాను, ఒక్క గృహప్రవేశం టైం ముహూర్తాన్ని నేను వెళ్ళా. ఎందుకు? ఆ ఆవును తిప్పి ఆ పని చేసుకుని వాళ్ళు అన్నీ చేసుకుని నాకేం పని అక్కడ, నాకేం పని లేదు. భోజనానికి భోజనం నా పని ఉంది, అక్కడ తినాలి కదా. సో వెళ్ళి తింటాం, అంతే, అయిపోయింది. కాదండి మీరు రాకపోతే వాళ్ళు ఫీల్ అయితే నేనేం చేయలేను దానికి. శంకుస్థాపన చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టమంటారు, అందరూ కొడతారు. శంకుస్థాపన నేను తవ్వించి ఎన్ని చేయించాలో చేయించి దూరంగా కూర్చోడమే. ఏమంటే కొంచెం కొబ్బరికాయ కొట్టండి, మీరు కొట్టేసుకోండి, నేను కొట్టకూడదు, అంతే. వాళ్ళు ఫీల్ అవుతారా, లేకపోతే నాకు కాంట్రాక్ట్ ఎవరా? మిగతా చోట్ల ఆలోచిస్తాను, యేసుప్రభు వద్దని చెప్పిన చోట ఆలోచన ఏం లేదు, అది వద్దంతే. దేవునికి స్తోత్రం. హ్యాపీగా చేశాను, వ్యాపారం చేసినంతకాలం ఒక్క చోట కూడా నేను రాజీ పడలేదు. ఏ పార్టీ దగ్గర కానీ ఎక్కడ నేను రాజీ పడలేదు, ఎవరి దగ్గర రాజీ పడలేదు. దేవుడు వద్దన్నది నేను ఏది చేయలేదు. దేవునికి స్తోత్రం. వ్యాపారాన్ని దీవించాడు, అందులో బయటకు తీసుకొచ్చాడు, సేవలో పడేశాడు. దేవునికి స్తోత్రం. మీ పరిస్థితి అంటే, మీ పరిస్థితి ఏంటి? మీరేమనుకుంటున్నారు? కొంతమంది మనల్ని చూసిన వాళ్ళు ఉంటారు, మన మామయ్యో మేనమావ చుట్టాలు ఎవరో చిన్నప్పటి నుంచి మన బాగోగులు చూసిన వాళ్ళు ఉంటారు. సడన్గా వాళ్ళు అనొచ్చు, పీటల మీద నా బదులు మీరు కూర్చో అనొచ్చు. అనగానే నేను కూర్చోకూడదండి, ఏమనుకోవద్దు. ఇంతకాలం నేను నిన్ను చూసుకుంటే కావాలంటే నేను కూడా నిన్ను చూసుకుంటాను, కావాలంటే నేను నిన్ను చూసుకుంటాను. నన్ను దేవుడికి వ్యతిరేకమైన పని చేయమంటావంటే ఫిక్స్ చేయి. ఇక మీదట విశ్వాస విషయంలో మొహమాటం అనేది ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. ఆత్మ సిద్ధం, సిచ్యువేషన్లో శరీరాన్ని కూడా సిద్ధపరచుకోండి. ఆ మాట స్ట్రైట్గా చెప్పడానికి, కోపంగా చెప్పొద్దు, గర్వంగా చెప్పొద్దు, ఓ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పొద్దు, కానీ ఆ మాటే చెప్పు, ఆ మాటే చెప్పు. నేను చెయ్యకూడదు. ఇంకో 10 సార్లు అడిగారు అనుకో, ఇంక నీకు ఇంకోలాగా చెప్పాలంటే చెప్పు, నువ్వు అది చెయ్యకంతే, ఇంకోటి ఏమీ లేదు, దాంట్లో ఇంకేమీ లేదు. కాదు వాళ్ళు ఇలా యేసు ప్రభు వద్దని చెప్పింది నువ్వు చెయ్యకు. హల్లెలూయా. మామాటం లేదు అందులో, అది రాశాడు. యేసుక్రీస్తునందు విశ్వాస విషయములో మోమాటము లేని వారై ఉండుడి. దానిని ఎంత కరెక్ట్గా స్ట్రాంగ్గా చెప్పగలవో అంత స్ట్రాంగ్గా చెప్పు. నో కాంప్రమైజ్. దేవునికి స్తోత్రం. తర్వాత విషయానికి వెళ్దాం, షార్ట్గానే వెళ్దాం. మన యేసుక్రీస్తు అండి తల్లిదండ్రుల విషయంలో ఏం చెప్పాడు? మత్స్యవత్ తీసి ఉంచండి. తల్లిదండ్రుల విషయంలో ఏం చెప్పాడండి? భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు తల్లిని తండ్రిని సన్మానించు. పరిచయం ఏమని తిడతాడో తెలుసా? తల్లిదండ్రులు గౌరవించమని పక్కన చెప్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చేయమని అంటున్నారు. మీరు తల్లిదండ్రుల విషయంలో బాధ్యతలు మీరు నిర్వర్తించట్లేదని తిడతాడు. వెరీ గుడ్, నిజమే. మన పేరెంట్స్ని మనం చూసుకోవాలి. భార్యాభర్తల గురించి ఏం చెప్పాడండి? నీ భార్యను సొంత శరీరంలాగా ప్రేమించు. మీ పిల్లల్ని ప్రేమించండి, వాళ్ళ కోపం రేపకుండా జాగ్రత్తగా చూసుకుని ప్రభు శిక్షణలో పెంచండి. బాగుంది. 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఆగిపోండి. ఒకసారి ఒక ప్రొఫెసర్ ఆయన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని టీవీలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, తన దగ్గర బైబిల్ కాలేజ్ అది చూసుకుని కూడా ఉన్న పర్సను సేవకి వెళ్ళాడంట, జాబ్ చేస్తూ సేవ చేస్తున్నాడంట. ఈలోపు తనకు అనిపించిందంట, దేవుడు మానేయమంటున్నాడు, జాబ్ మానేసి సేవ చేయమంటున్నాడు అని అనిపించిందంట. వచ్చి ఇతనితో షేర్ చేసుకున్నాడంట, ఇలాగ ప్రేరేపించబడుతున్నాను జాబ్ మానేసి సేవ చేద్దామనంటే ఈయన అన్నాడంట, ఈ రిఫరెన్స్ కింద రిఫరెన్స్ ఎత్తాడంట. ఏంటది? తన సిలువను ఎత్తుకుని వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడనేది తీసి చూపించి, నువ్వు నీ కుటుంబ బాధ్యతలను వదిలేసి నీ ఫ్యామిలీని పట్టించుకోకుండా
ఈరోజు నువ్వు జాబ్ మానేసి సేవకి వెళ్ళిపోతే వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టగలవా, సరైన బట్టలు ఇవ్వగలవా, సరైన చదువు చదివించగలవా? ఇదిగో నువ్వు కాడి మోసుకుంటూ వెళ్ళాలి అన్నాడండి. మరి పై మాటలేంటి? పైనే ఉంది, దాని పైనే దూరంగా రాలేదు. పైన ఏమన్నాడు తెలుసా? తల్లినైనా, తండ్రినైనా, కొడుకైనా, కూతురైనా, అంటే ఇంక అందులో భార్య, మేనమామ, మేనత్తలు, పిల్లలు, అత్తలు, కోడలు అందరూ వచ్చేస్తారు. వీళ్ళందరినీ ప్రేమించు, నాకంటే ఎక్కువ ప్రేమించొద్దు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కంటే ఎక్కువ ప్రేమించకూడదంట. అలాగని వదిలేనంట, వదలడానికి వీల్లేదు. కాడెత్తుకో, కానీ నాకంటే ఎక్కువ ప్రేమించుకో. వాళ్ళకి బాధ్యత చూసుకో. ఏమంటే సేవకు వస్తే భార్యను పోషించలేడా? అంటే నువ్వు బైబిల్ కాలేజీలో ఎంతకాలం నువ్వు చెప్పింది ఏంటంటే వాక్యమే తప్ప విశ్వాసం చెప్పలేదు. నువ్వు యేసుక్రీస్తు నిన్ను పోషించగలడం అని ఎందుకు చెప్పలేకపోయావు? నిజంగా భేద విధవరాలు కనుక వీళ్ళ దగ్గరికి వచ్చి, ప్రొఫెసర్ గారు నా దగ్గర 20,000 ఉన్నాయండి, ఆ పాస్టర్ గారికి 20,000 ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి నేను. మరి నువ్వు ఎలా బతుకుతావు అమ్మా, ఎలా బతుకుతావు? తాతకి నువ్వు ఆహారం ఏం పెడతావు అనుకుంటున్నావు? తప్పు అని చూపిద్దరు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఈమె అందరికంటే గొప్ప కానుక ఇచ్చింది. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏం ప్రేరేపించాడో అది విశ్వాసంతో చేయడానికి ఒప్పుకోరేళ్ళు. దేవుడు పోషించలేడా? దేవుడు పెంచలేడా? దేవుడు వాళ్ళ పిల్లలను చదివించలేడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటంటే ఎస్, అన్నీ చేయగలడు ఆయన. దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళకి విశ్వాసం లేదు. వాక్యం తెలిసి వీళ్ళకి విశ్వాసం తెలియదు. వీళ్ళకి ఆపేసాడంటే అతను. నేను అనుకున్నాను ఎంత మంచి సేవకుడు, సేవ చేద్దురు, అతను మానేసి నాశనం చేశాడు. నేను అనుకున్నాను దేవుడు అతనితో మాట్లాడి సేవ ఉద్యోగం లేకపోతే దేవుడే తీయించేసి ఉంటాడులే. దేవుడే తీయించేసి ఉన్నాం. ఎలా తయారయ్యారో చూడండి, ఎలా తయారయ్యారో చూడండి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీ పిల్లల్ని ప్రేమించండి. మీ పిల్లలు, అమ్మా నాకు ఇక్కడ నెట్టది డ్రెస్ నాకు నచ్చిందమ్మా కొనని ఏడిసింది అనుకో, కొనకో. ఎందుకంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీ బిడ్డలను ప్రేమించు, నాకంటే ఎక్కువ కాదు. నేను వద్దన్నదే వద్దు. అమ్మ కేకు, మంచి కేకు వేసి నాకు అంత వద్దు చేయకు. బట్టలు కొను, కూడికి పెట్టించు, లోక సంబంధం వద్దు, అలవాటు చేయొద్దు. మీ పిల్లల్ని ప్రేమించండి. యేసు ప్రభు మాటని మించి కాదు, ఆయన మొదట, తర్వాత మన పిల్లలు. దేవునికి స్తోత్రం. భార్యని ప్రేమించండి. భార్య ఏమయ్యా నువ్వు తీసుకెళ్ళి సేవ టైము అంతా పెట్టి అలా కదే దేవుడు పని, మరి అలా ఎలా చెప్పనుకో, కుదరదని ఏడిసింది అనుకో, వెరీ గుడ్, నువ్వు ఇంట్లో ఏడుతూ ఉండు, నేను పని చేసుకుని వస్తాను. ఓకే, నువ్వు నీ పనిలో ఉండి నేను నా పనిలో ఉండి. ఈ లోపు నాకు వస్తుంది ఫోన్ వచ్చి, పాస్టర్ గారు ఏం చేశాడో తెలుసా మీ సోదరుడు? భార్యని ప్రేమించమని ఉందండి బైబిల్లో. అదే తెలిసింది నీకు. ఇది కూడా ఉంది. ఏముంది? ఆయన కంటే ఎక్కువ ప్రేమించొద్దు. దేవునికి స్తోత్రం. ఆయుధాలు ఉంటాయి మా దగ్గర. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పాడో అదే మెయిన్. మా అమ్మ నాన్నంటే నాకు చాలా గౌరవం, అందులో డౌట్ లేదు. మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని నువ్వు సేవకి వెళ్ళొద్దు అని చెప్పారు. నేను సేవకి వెళ్తాను, మీ ఇష్టం అన్నాను, అంతే. మరి తల్లిని తండ్రిని సన్మానించాలి అంటే సేవకి వెళ్ళొద్దు అనగానే నేను 2 సాలువలు తెచ్చేసి మా అమ్మకోటి మా నాన్నకోటి తొడిగి తల్లిదండ్రులే నాకు ప్రత్యక్ష దైవాలు, నేను సేవకి వెళ్ళనమ్మా అని చెప్పాలా? కాదు. దేవుడు నాకు ఇది చెప్పాడు అనుకో, ఇక ఆ తర్వాత తల్లిదండ్రులు. దేవుడు ఆ విషయంలో నాకేం చెప్పలేదు అనుకో, మా అమ్మ ఒరే నాన్న ఇదిగో ఇది తీసిపోయి ఇది తెచ్చుకో, ఇస్తే ఈ పని చేయి ఆ పని చెప్పిందో చేస్తాను. దేవుడు అది చేయొద్దని చెప్పాడు అనుకో, మా అమ్మగారు ఏడ్చినా నేను చేయను. ఎందుకంటే మా అమ్మగారి కంటే నా దేవుడు నాకు ఎక్కువ. దేవునికి స్తోత్రం. నువ్వు అనొచ్చు, ఎలాగంటే ఇంట్లో గొడవలు వచ్చేయండి, వస్తాయి. భార్య ఏమో చర్చికి వెళ్తానంటది, భర్త ఈరోజు వెళ్ళడానికి వీల్లేదు, గొడవ అవుద్ది ఇంట్లో. ఇదే ఈ ప్రొఫెసర్కి ఫోన్ చేసి, ఏమండి మా ఆయన ఏమో చర్చికి వెళ్ళొద్దు అన్నాడు, నాకేమో చర్చికి వెళ్ళాలని అనుకుంటున్నాను, ఏం చేయమంటావు అంటే, అమ్మ ముందు భర్త ఏం చెప్పాడో అది చెయ్యి. గొడవ పడాలని దేవుడు కోరుకోడు. దేవుడు సమాధానానికి కర్త. అవును కదా, సమాధానం కర్త. ఒకసారి అక్కడే కొంచెం పైకి వెళ్ళిపోదాం. 34వ వచనం నుంచి, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచొద్దు. అయిపోయింది, ఇంక సమాధానకర్త అని రెఫరెన్స్ పోయింది అక్కడ. ఇంకా అందుకు రాలేదంట. ఎందుకు వచ్చాడట? ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికిని
కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికి ఆమె అత్తకి విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు అన్నాడండి. ఎందుకు వచ్చాడంట? గొడవలు పెట్టడానికి వచ్చాడంట. అంటాడు ఒకసారి శిష్యులతో, ఇది వరకునే ఇది ఇంకా మండాలని కోరుకుంటున్నాను. వెనకాల ఎలా ఉంటుంది వాళ్ళకి? ఇప్పటికే వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేయడానికి రెడీగా ఉన్నారు. సమాజంలో పరిచయాలు రివర్స్ అయిపోయారు, తర్వాత శాస్త్రులు రివర్స్ అయిపోయారు, తర్వాత హేరోదుకు సంబంధించిన వాళ్ళు రివర్స్ అయిపోయారు. ఇంతమంది రివర్స్ అయిపోతే ప్రభు ఏమంటాడంటే, ఇది ఇంకా మండాలని కోరుకుంటున్నాను అంటాడు. ఇంకేం చేయాలనుకుంటున్నావు ప్రభు అని అనుకుంటారు వాళ్ళు. ఇన్ని గొడవలు సరిపోలేదా? ఇంతమంది శత్రువులు అయిపోయారు, సరిపోలేదా? కాదు. నిజం వెళ్తున్నప్పుడు అబద్ధం దాని మీద దాడి చేస్తుంది. నిజం ఆగదు, వెళ్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అడ్డొచ్చిన దాన్ని అంతటిని నరుక్కుంటా తొక్కుకుంటా నిజం వెళ్ళిపోతూనే ఉంటుంది. హల్లెలూయా. ఆ ఇంటి వారందరూ క్రీస్తులోనికో ఒక తాటి మీదకి వచ్చే వరకు మనశ్శాంతి ఉండదు. ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఇంట్లో నెమ్మది ఉండదు. ఎందుకు ఉండదంటే యేసుప్రభు చెప్పాడు ఆ విషయం. అక్కడే చెప్పాడు ఏమనంటే, గొడవలు అవుతాయి నా గురించి సమాధానం పోద్ది, శత్రువులు అయిపోతారు. కోడలకే అత్తకే పడదు. కోళ్ళకే అత్తకే ఎందుకు పడదు? కోళ్ళేమో ఇంట్లో తిరిగేస్తుంది, అత్తేమో నువ్వు 3 రోజులు బయట ఉండాలంటది. కోళ్ళు అంటది యేసుప్రభుని నమ్ముకున్నా నాకు మైలు ముట్టు లేదని ఈవిడంటది. ఇద్దరికి గొడవ. కోడలకి అత్తకే పట్టలేదు, అత్తకి కోడలకే పట్టలేదు. ఈ టైంలో సమాధానం లేదేంటి ప్రభా? అత్త మాట వినేస్తానంటే సడన్గా చెప్తాడు అక్కడ, నాకంటే ఎక్కువ అత్త కాదు, నాకంటే ఎక్కువ కోడలు కాదు, నాకంటే ఎక్కువ భర్త కాదు, నాకంటే ఎక్కువ భార్య కాదు, అందరికంటే యేసయ్య ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు రక్షణ ఇచ్చినవాడు అతను. దాన్ని ఎంత సులువుగా, ఎంత జాగ్రత్తగా, ప్రాబ్లమ్స్ లేకుండా ఎంత బాగా చేయగలమో అంత బాగా చేయండి. పెద్ద సమస్య పెరగకుండా ఎంత బాగా చేయాలో అంత బాగా చేయండి. అయినా సరే గొడవే జరిగేలా ఉందంటే యేసుప్రభు కోరుకున్నది అదే. స్తోత్రం చెప్పండి అంతే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. భూమి మీద ఆయన సమాధానం పంపుటకు రాలేదని గట్టిగానండి. ఏం పంపడానికి వచ్చాడంట? ఖడ్గము అంటే యుద్ధము. ఖడ్గమునే పంపడానికి వచ్చింది కానీ సమాధానం పంపుటకు రాలేదు. యేసుప్రభుని అడిగితే సమాధానం ఇది, ప్రొఫెసర్ని అడిగితే సమాధానం ఇంకోలా ఉంటుంది. ఆయన సమాధానకర్త అంటాడు, ప్రొఫెసర్ వాళ్ళు పక్కన పెట్టండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడైనా నీ పరిచర్య కావచ్చు, నీ భక్తికి కావచ్చు, దేవుడు చెప్పిన ఆజ్ఞలకు కావచ్చు, ఫ్యామిలీ అడ్డుపడుతుంటే అప్పుడు దాకా ఫ్యామిలీని గౌరవించు, వారి బాధ్యత నువ్వు తీసుకో. ఫ్యామిలీ అడ్డుపడుతుంటే నిర్ణయం మాత్రం ఎవరిదో తెలుసా? దేవుడిదే. వాళ్ళు వద్దన్నారు కదా అని వాళ్ళని పక్కన పెట్టుకో, కాడెత్తుకోవాలి. మళ్ళీ ఇది చూడు, వాళ్ళు నిన్ను బాధ పెడుతున్నారు, అయినా సరే జీతం తీసుకెళ్ళి వాళ్ళకి. నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, అయినా నీ బాధ్యతలు ఏమన్నా కొనివ్వాల్సినవి, చేసేవాల్సినవి నువ్వు చేస్తూనే యేసును వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ విషయంలో మొదటి స్థానం ఎవరిదో తెలుసా? యేసయ్యదే. ఆఖరి విషయం నేను మీకు చెప్తున్నాను. లూకా సువార్త తీసి పెట్టుకోండి, 14వ అధ్యాయం తీయండి. యేసు ప్రభు ఏమన్నాడంటే, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. వెరీ గుడ్. అడుగుడి మీకు ఇయ్యబడును, అది కూడా చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడో తెలుసా? మీకు ఏది ఇష్టమో అడగండి. ఈ మాట నాకు చాలా ఇష్టం. ఏమంటాడు? మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తాను అంటాడు. ఇంకా ఏమంటాడో తెలుసా? మీకు ఏం కావాలంటే అడగండి, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే అవన్నీ మీ వెనకాల వచ్చును. దేవునికి స్తోత్రం. అనేక వచనాలు బైబిల్లో దేవుడు మనకి ఇస్తాను, కలిగిస్తాను, దీవిస్తాను, హెచ్చిస్తానని చెప్తాడు. అయితే ఇక్కడ ఒక మాట, 14వ అధ్యాయం 33వ వచనం, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. కొన్నిసార్లు మనం దీవించబడితే చాలా మంచి పేరు వస్తుంది బయట. యేసుప్రభుని నమ్ముకున్నందుకు మనం దీవించబడి డబ్బులు సంపాదించుకుని ఇల్లు అయ్యి కట్టుకుని బాగున్నాం అనుకోండి, మంచి కారు అది చూడగానే ఒరే యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు బాగుపడ్డారా అని చెప్తారు. అది కొంతమందికి ఉంది. కొన్ని సందర్భాలు ఏమని చెప్తున్నాడో తెలుసా? యేసయ్య కోసం నువ్వేమైనా నష్టపోవాల్సి వస్తే నష్టపోతే నేను ఆయన శిష్యుడివి. హల్లెలూయా. నష్టపోవాల్సి వస్తే, నా బిజినెస్ వదిలేయమన్నప్పుడు
నా బిజినెస్ వదిలేయమన్నప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి బిల్డింగ్స్, రోడ్డు పక్కన ఒక సైట్ కొన్నాను, అది ఇప్పుడు క్రోర్స్లో ఉంటుంది, ఇప్పుడు అది కోట్లలో ఉంటుంది. కానీ అన్నీ వదిలేసి వచ్చేయాల్సి వచ్చింది. నష్టం వస్తుంది, అలా వస్తే నష్టం వస్తుంది. నష్టపోతే యేసు ప్రభుని నమ్ముకుని ఇంత బిజినెస్ చేసి నష్టపోయాడని ఎవడొకడు అంటాడు ఓ మాట. అందుకని నేను అందులో కూర్చోవాలి ఇప్పుడు వెళ్ళి. కాదు, నష్టపోమని ప్రభు చెప్తాడు చూసావా, నష్టపో, అది మనకు లాభమే. దేవుని స్తోత్రం. అందుకే ఇలా అంటాడు, ఒకడు తన ప్రాణమును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని కోల్పోతాడు, ఒకడు తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటే దానిని సంపాదించుకుంటాడు. హల్లెలూయా. ఏదైనా నువ్వు నష్టపోతావా, ఇది చేస్తే నువ్వు లాస్ అయిపోతావా, నువ్వు కోల్పోతావా? అలాంటి పరిస్థితుల్లో ప్రభు అడిగితే కోల్పోవడమే దేవుడు కోరుకుంటున్నాడు. మనకి ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభు గురించి అసలు వదిలేసుకుందాం అనిపిస్తుంది. నష్టపోమ్మని అడుగుతాడు చూసావా, అప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, పెళ్లి చేసుకోవాలి ఫిక్స్ అయిపోయావు, వదిలే అన్నాడు. ప్రభు వదిలేస్తే నేను నష్టపోతాను, మనశ్శాంతి పోతుంది, బయట నాకున్న పేరు పోతుంది, ఆ అమ్మాయి నన్ను అంటది, నలుగురికి నా గురించి చెప్తుంది, నా గురించి నాకున్న సాక్ష్యం పోతుంది. నష్టపోమన్నాడా? నష్టపో. అది నీ దేవుని చెప్తాం కదా, వదిలేమన్నాడు, నష్టపో. మన సతీష్ దేవుడు సడన్గా బిజినెస్ వదిలేమన్నాడు అంటే ఎప్పుడు వదిలేమన్నాడు అనుకోండి, మళ్ళీ వదిలేమన్నాడు అనుకోండి. ప్రభువా అక్కడ అది కొనేసాను, ఇక్కడ ఇది అడ్వాన్స్ ఇచ్చేసాను, ఇందులో వెళ్ళి పెట్టేశాను, ఆ సీట్లో 2 కాళ్ళు పెట్టేశాను, ఇప్పుడు సడన్గా మానేస్తే నష్టం వస్తుంది కదా. నష్టపో, అది నీకు లాభం. దేవునికి స్తోత్రం. నేను అసలు డబ్బులు దాయినో జనరల్గా 50,000 దాచానండి. సీటు వేసి అర సీటు వేసి ఆ సీటు వేయలేమని అర సీటు వేసానంటే అప్పు ఉంది, నాకు ₹1,00,000 అప్పు ఉంది. ఈ 1,00,000 తీర్చడం 50,000 ఒకసారి అప్పు తీర్చేద్దాం, ఎందుకంటే అంతా సేవకు ఖర్చు పెడతాం, సేవలో అప్పేది, అప్పు తీరట్లేదు, నెల వడ్డీ కడతానని 50,000 దాచాను. రేపు సీటు పడిన డబ్బులు రేపు వస్తాయి. ఈరోజు మన టీం మెంబర్ ఒకటి సేవకి వెళ్ళి ఫోన్ చేశాడు నాకు, అన్నయ్య ఇలాగ ఒక హౌస్ తీసుకున్నాను, అడ్వాన్స్ ఎంత అడిగారు, ఇలాగనే ప్రార్థన చేయి, దేవుడు నాకు సహాయం చేశాడు, నేను సేవ బాగా చేయాలని ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన చేస్తుంటే 50,000 అడిగి ఇచ్చామన్నాడు దేవుడు. నా ఏడుపు చూడాలి. 2 సంవత్సరాలు 20 నెలలు ఎంతో కట్టాను. ఈ 20 నెలల్లో 50,000 వస్తాయి, అప్పు తీరుతాం, 50,000 వస్తాయి, అప్పు తీరుతాం. ఒకే ఒక్కసారి దాచా. నా కర్మ చూడు. డబ్బులు వచ్చినాయి, ఆడికి ఇచ్చేసి యాంప్లిఫైరు, మెగాఫోను అవి అన్నీ కొనేసి మిగతాయి కొంచెం, అంటే చీటీ కొంత తక్కువ డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు నేను అన్నాను నెల నేను అద్దెగడేస్తాను ఇచ్చేసి. ఒక అరగంట సేపు మనశ్శాంతి లేదు. దాచుకున్న డబ్బులన్నీ ఒకేసారి పోయినాయి ప్రభువా. ఇప్పటికీ అప్పు అలాగే ఉంది, కానీ దాన్ని నష్టపోమన్నాడు, నేను దీవించబడ్డాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ అప్పు అలా ఉంది, కానీ మిగతా అప్పులు తీర్చేసాడండి దేవుడు. దాని గురించి దాచినందుకేమో తీర్చట్లేదు దేవుడు, దాయలేదు తీర్చేస్తాడు. దేవుని స్తోత్రం. 50,000 ఒకసారి పోయినాయి. నష్టపోమన్నాడా? నష్టపో, కానీ అక్కడ మంచి సేవ జరుగుతుంది. దేవుని స్తోత్రం. అది మనకు లాభమే. ఇది ఎక్కడో చోట ఎప్పుడో పనిచేస్తాయి, లేదా ఆల్రెడీ తింటున్నానేమో ఆ డబ్బులు, దానికి సంబంధించిన దీవెన. సత్యాన్ని కూడా ఎప్పుడు దాచాడు ఈయన కదా. అంత విచిత్రం, అది అంత విచిత్రంగా, ఎంత గోప్యంగా, ఎంతో సీక్రెట్గా చేసిన పని అది. దేవుడు ఏమనుకుంటాడంటే ఎప్పుడు 50,000 అవుతా అడుగుతాం అనుకుని ఆయన సైలెంట్గా ఉన్నాడు. ముందే చెప్తే ప్రిపరేషన్గా ఉంది, నేను ముందు చెప్పలేదు. సడన్గా రేపు వస్తాయనగా ఈరోజు వేసాడు దానికి దెబ్బ. మనం ఏం చేయలేం. నేను మీకు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? దేవుడు ఏది వదిలేయమంటే దాన్ని సంతోషంగా వదిలే, అది మనకు నష్టం కాదు. దేవుని స్తోత్రం. అది మనకి దీవెన. ఆయన గురించి నష్టపోయిన వాడే ఆయనకు శిష్యుడు. హల్లెలూయా. పొందుకుంటాం, బోల్డ్ ఆశీర్వాదాలు పొందుకుంటాం, కానీ లాభమంతా, దీవెనంతా ఎక్కడుందో తెలుసా? నష్టపోవడం దగ్గర ఉంది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. పౌలు ఏమన్నాడో తెలుసా? ఆయన పునరుత్థాన బలమును ఎరుగుటకు సమస్తమును నేను నష్టపరుచుకుంటుని. దేవునికి స్తోత్రం. నష్టపరుచుకోవడం వల్లనే పౌలు గొప్ప సేవకుడయ్యాడు. ఎవరు గొప్పగా దీవించబడినా వాళ్ళు ఏదో ఒక టైంలో ప్రభు కోసం నష్టపోయిన వాళ్ళు, ఎప్పుడైనా సరే నష్టపోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు. సడన్గా ఇది వదిలేయమంటాడు వాళ్ళని, వాళ్ళు వదిలేస్తారా? మళ్ళీ ఇంకో 10 మెట్లు ఎక్కిస్తాడు ఆశీర్వాదానికి. నష్టపోవడంలోనే నిజమైన ఆశీర్వాదం ఉంది. ఈరోజు మనం 7 విషయాలు చెప్పుకున్నాం. ఈ 7 ప్రసంగం విన్నప్పుడు బాగుంటుంది, చెయ్యాలనుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.
ఈ 7ంటికి రివర్స్గా దేవుడు చెప్పినవి ఉన్నాయి, కానీ 7ంటి గురించి కూడా దేవుడు చెప్పాడు. నిద్రపోమని చెప్పాడు, పడుకోవద్దని చెప్పాడు, మంచి పదార్థాలు పెడతారని చెప్పాడు, ఉపవాసం ఉండమని చెప్పాడు, సాక్ష్యం కాపాడుకోమని చెప్పాడు, నిందలు అనుభవించమని చెప్పాడు. ప్రతిదీ అలాంటిదే 7 కూడా. కానీ ఈ 7 చేయడంలోనే దానికి వ్యతిరేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాలు ఈ 7 నెగిటివ్ దాంట్లోనే ఉన్నాయి. ఈ 7 వ్యతిరేకమైనవి చేయడంలోనే 7 రకాల ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సిద్ధం చేసుకున్న మనము శరీరాన్ని కూడా సిద్ధం చేసుకుని ఈ వారం రోజులు ఉపవాసం ఏంటి, మన బెడ్ టైం దేవుడికి ఇవ్వడం ఏంటి, మిగతాదేంటి చేద్దాం. చేసి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంచుమించు అందరూ కూడా దాన్ని సాధించే కృపా ప్రభు మనకిచ్చునుగాక.